నాకు చాలా మిస్ అవుతుండే. సో 2 వీక్స్ లాస్ట్ వీక్ నేను వేరే సంఘానికి శామీ ఇంకా అందరూ వెళ్ళినా కానీ నాకు మనది చర్చ్ అటెండ్ అవ్వాలనిపించి నేను ఆన్లైన్ అటెండ్ అయ్యాను. సో కేరళ వెళ్ళడానికి దేవుడు అది చాలా సడన్గా అవకాశం ఇచ్చారు. అక్కడ ఎరెన్ ఆర్ఫనేజ్ ఉంది కదా, అక్కడ స్కూల్ సెటప్ చేయడానికి ఎరెన్ ప్రేయర్ చేసుకుంటుంటే అప్పుడు అనిపించిందంట నాకు చెప్పాలని. సో ఆ రోజు నేను ప్రేయర్ చేస్తూ ఉండే కొన్ని విషయాల్ని బట్టి. సో కొన్ని విషయాలు బట్టి అడుగుతుండే ఎలా దేవా ఏం చేయాలి అని. సో అప్పుడు సడన్గా తన కాల్ రావడం, ఒకటే రోజులో అది ఒక 1 అవర్లో డిసైడ్ అయిపోయి మన చర్చ్ ఎల్డర్స్తో చెప్పాను, ఇంకా అబ్రహాం లింకన్ బ్రదర్తో కూడా మాట్లాడి తర్వాత డిసైడ్ చేసుకొని అప్పుడు వెళ్ళడం జరిగింది. ఇదే ఫస్ట్ టైం నేను ఇన్ని వీక్స్ చర్చ్లో లేకుండా ఉండడం, చర్చ్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు. బట్ నిజంగా నేను ఒక్కటి చాలా ఇచ్చేస్తాను ఏంటంటే, చక్కగా మరి ఈ 3 వీక్స్ కూడా గడిచింది. దాన్ని బట్టి నిజంగా దేవునికి వందనాలు చెల్లిస్తుంటున్నాను. నాకు ఇంకా ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మన చర్చ్. సో లేకపోయినా ఏ ఒక్కటి కూడా తక్కువ కాకుండా అన్నీ చక్కగా నడిపించారు. సో పెద్దలుగా హెల్ప్ చేసినందుకు వందనాలు. అండ్ ఆల్సో యాషుని బట్టి కూడా నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. అండ్ అబ్రహాం లింకన్ బ్రదర్ కూడా మరి అడగగానే ఒప్పుకొని ఆయన మన చర్చ్ని బట్టి చాలా సంతోషిస్తారు. నేను కూడా ఆయన మన చర్చ్లో ఒక పార్ట్గా నేను చూస్తాను. అలా మనకి దేవుడు ఆయనని నడిపించారు. సో నిజంగా బై గాడ్స్ గ్రేస్. సో అంతా కూడా ఈ యొక్క 3 వీక్స్ మరి చక్కగా దేవుడు జరిగించారు. సో ఎస్, పరిచర్య మరి దేవుని యొక్క సంఘము ఒక మనిషి పైన ఆధారపడి ఉండకూడదు, అది కరెక్ట్ కాదు కూడా. సో నేను ఏం నమ్ముతానంటే, ఎవరి టైం ఎప్పుడు వస్తుందో, ఎవరు ఏ టైంలో ఉంటారో ఉండరో అనేది మనం ఎవరు చెప్పలేం. కాకపోతే ఒక మనిషి పైన ఎప్పుడైతే సంఘం డిపెండ్ అవుతుందో అది కొనసాగడం కష్టం. సో ఇట్ ఈస్ నాట్ పీపుల్ సెంటర్డ్, అంటే ఒక మనిషిని ఒక వ్యక్తిని ఆధారం చేసుకొని సంఘము నడవకూడదు. దేవుని పైన ఆధారపడి నడిచినప్పుడు దేవుడు ఆయన రాకడ వరకు మనని కొనసాగింపజేస్తాడు. ఆమేన్. సో దేవుడి పైన ఆధారపడి దేవుడు ఆ సమయంలో ఎవరినైనా వాడుకోవచ్చు. నేను ఒక్కళ్ళని వీళ్ళని వాళ్ళని కాదు, సిద్ధపడి ఉన్న అవైలబుల్ ఉన్న ఎవరినైనా దేవుడు వాడుకుంటాడు. సో ఆ విధముగా మీ అందరూ కూడా ఒక్కొక్కరు ఇక్కడ ఉన్న యవ్వన బిడ్డలే కానీ ఎవరిని తక్కువ అంచనా వేయలేము. హఠాత్తుగా సడన్గా దేవుడు ఎవరినైనా నిలబెట్టచ్చు, ఎవరినైనా వాళ్ళ తలాంతులను బట్టి దేవుడు అభిషేకించి వాడుకోవచ్చు. సో దావీదు తను అందరికన్నా చిన్నవాడినప్పుడు తన సొంత తండ్రి కూడా తన పైన నమ్మకము హోప్ ఏం లేదు. అందుకే ఏం చేశారు, గొర్రెలు కాయడానికి పంపించేశారంట. ఒక ప్రవక్త ఇంటికి వస్తున్నప్పుడు ఈయనని ఎందుకు ఎంచుకుంటాడులే అనుకున్నాడేమో దావీదు కదా, దావీదు తండ్రి జెస్సీ. కానీ ఏం చేస్తారు, మనుషులు చూసినట్లు దేవుడు చూడడు. మనుషులైతే పై రూపాన్ని చూస్తాడు, కానీ దేవుడు ఏం చూస్తాడంట, హృదయాన్ని చూస్తాడు. సో మన హృదయము మనం సిద్ధపాటు కలిగి ఉంటే ఎప్పుడైనా హఠాత్తుగా మీకు అవకాశం రావచ్చు. దేవుడు హఠాత్తుగా ఇందాక చెప్పాడు కదా కేలేబ్ కూడా, ఎప్పుడు హోప్లెస్గా ఉన్న సిచ్యువేషన్, ఏమి జరగదు ఏమి లేదు అన్ని హోప్స్ వదిలేసుకున్న సమయంలో ఏం చేశాడంటే దేవుడు సడన్గా కార్యం చేశాడు. హల్లెలూయా. సో సడన్గా చేసే దేవుడు. నేను ఈ మ్యారేజ్ ఫిక్స్ అయినప్పుడు ఇంతకుముందు కూడా చెప్పాను, హానా వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ అల్మరా పైన ఇది ఉంటుంది, గాడ్ సడన్గా చేస్తాడని ఒక మాట. అది చాలా నాకు మంచిగా అనిపించింది. ఐ బిలీవ్ దట్ సడన్గా ఒక్కసారి మనం ఎక్స్పెక్ట్ చేయని టైంలో సడన్గా చేస్తాడు. ఈవెన్ మరియ గురించి కూడా ఎప్పుడైతే గాబ్రియల్ దూత వచ్చినప్పుడు ఏమవుతుందంట, తను ఎక్స్పెక్ట్ చేసిందా, కలవరపడిందంట, తను ఏంటి అని కంగారు పడిందంట, ఇదేమవుతుందని. సో సడన్గా దేవుడు చేస్తాడు. మనం ఏం చేయాలి, మనము సిద్ధపాటు, మనం ఎంత సిద్ధపడగలమో అంత సిద్ధపడి అవకాశం వచ్చినప్పుడు వదులుకోవద్దు, వెయిట్ మనం ఆ అవకాశం కోసం వెయిట్ చేయాలి. దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు దాన్ని పోనివద్దు. మరి ఏం చేసింది, ఎదురు చూడలేదు, సడన్గా దానికి వాక్యం వచ్చింది, కానీ వచ్చినప్పుడు దాన్ని విడిచిపెట్టలేదు.
నీ మాట చెప్పున నాకు జరుగునుగాక అని. సో మనం కూడా, మనకి సామర్థ్యత ఉండకపోవచ్చు, మనకు ఆ ధైర్యం ఉండకపోవచ్చు, మనకి నేను అర్హుడిని కాదు అనిపించవచ్చు. ఇవన్నీ మన ఫీలింగ్స్. కానీ గిద్యోను స్టోరీలో కూడా ఏంటి, ఆయన పరాక్రమ గల బలాఢ్యుడు అంటే ఎవరిని అంటున్నారు? ఇంకెవరైనా నా పక్కన ఉన్నాడేమో, చూసుకున్నాడేమో ఆయన. ఎందుకంటే నేను పిరికివాడిగా ఒక మూలకు కూర్చొని నేను చేసుకుంటుంటే ఈ దూత వచ్చి పరాక్రమం గల బలాఢ్యుడు నన్ను అనడం ఏంటి అనుకొని ఉండొచ్చు. కానీ అదే దేవుడు చూసే విధానం, మనం చూసే విధానం రెండు వేరే ఉంటాయి. సో దేవుడు చూసే విధానం, అందుకే మనం దేవుని కళ్ళతో చూడడానికి మనం అడగాలి, దేవా నీ దృష్టి నాకు దయచేయి, నీ కళ్ళతో నేను చూసేలాగా సహాయం చేయి, నువ్వేమనుకుంటున్నావో నీ హృదయాన్ని ఎరిగేటట్టు నాకు సహాయం చేయి. శుభవేళలో ఆ సాంగ్లో ఉంటుంది కదా, నీ హృదయ ఆశలన్నీ నా హృదయ నాడిగా మారాలి. నిజంగా మనం అనుకుంటామా, మనము ఆ పాట పాడతామేమో కానీ నిజంగా మనం అట్లా ఆశిస్తున్నామా? దేవుడు ఏమనుకుంటున్నాడో అది నా హృదయ నాడిగా, అంటే నా యొక్క డిజైర్గా మారాలి. దేవుడు ఏం డిజైర్ చేస్తే అందుకే ఫినెయాస్ గురించి ఉంటుంది కదా, ఆయన దేవుడికి ఉన్న ఆ రోషం, ఆ జలస్ ఏదుందో అది కలిగి ఉన్నాడంట. అందుకే దేవుడికి నచ్చంది ఆయనకి నచ్చలేదంట. హల్లెలూయా. సో దేవునికి ఇష్టమైంది ఆయనకి ఇష్టమైంది, దేవునికి నచ్చింది ఆయనకి నచ్చింది. సో మనము ఇది ప్రాక్టీస్ చేయాలి. ఒక్కరోజుగా ఎవ్వరు మారిపోరండి, ఒక్క రోజులో ఎవ్వరికి ఆ ట్రాన్స్ఫర్మేషన్ రాదు. అయితే మనము కుమ్మరివాని చేతిలో మట్టి ఉన్నట్టు మనం ఆయన చిత్తానికి మనం సమర్పించుకోవాలి. కుమ్మరివాని చేతిలో చాలా కష్టమైన పని. ఒకవేళ కుమ్మరివాని చేతిలో మట్టికి నోరు ఉండుంటే అది ఎన్ని మాటలు అనేదో, ఏం చేస్తున్నావు, నన్ను ఇలా ఎందుకు చేస్తున్నావు, అట్లా అయితే ఏమైంది నీకు, నేను అట్లా ఉంటే ఏమైంది అనేదేమో. దానికి నోరు లేదు. కానీ మనం ఏం చేస్తాము, మనం సజీవ యాగముగా మనని మనం ఎక్కడ అర్పించుకోవాలంట, సమర్పించుకోవాలి. బలిపీఠం మనం అర్పించుకోవాలి. ఎవరా సజీవ యాగం ఉన్నారు? ఒక ఎగ్జాంపుల్ చెప్పండి బైబిల్లో. ఇస్సాకుని ఏం చేశానంట, బతికినప్పుడే కదా ఆయన బలిగా పెట్టాడు. కానీ తండ్రికి ఏమైనా ఎదురు తిరిగాడా? ఇందాక మనం పాడాం కదా, ఇస్సాకు విధేయుడై బలియాగం ఆయన. సో ఆయన బలి ఏమంటారు, ఆయన సాక్రిఫైస్ నిజంగా చేయలేదేమో, కానీ ఎప్పుడైతే ఆయన విల్లింగ్గా వెళ్ళి ఆ సాక్రిఫైస్గా ఉండడానికి ఇష్టపడ్డాడో అది ఆల్రెడీ అయినట్టే. మనము విల్లింగ్గా, మనము ఇష్టపూర్వకంగా దేవుడి సన్నిధిలో చేయడం చాలా 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 ఇంపార్టెంట్. ఇష్టపూర్వకంగా. ఒకవేళ మనలో నేను ఉంది లేదు నాకు తెలియదు, కానీ నేను చెప్తున్నాను, ఎవరిని పాయింట్అవుట్ చేసి చెప్పట్లేదు. కానీ మనం సనిగే గొనిగే స్వభావంతో ఏది మనం చేయకూడదండి, దేవుని సన్నిధిలో అంగీకరింపబడదు. మనం చేయాల్సి వచ్చినప్పుడు సనగడం గొనగడం ఆపేద్దాం, నెగటివ్గా ఆలోచించడం ఆపేద్దాం, నెగటివ్గా మాట్లాడడం ఆపేద్దాం, దాని మీద కమెంట్ చేయడం ఆపేద్దాం. ఏదైనా పని దేవుని మందిరంలో దేవుని సంఘం కోసం దేవుని నామంలో చేసేటప్పుడు ఇంకా వేరే ఆలోచన రానివ్వకూడదు. దాన్ని ఏం చేయాలి, తీసి పడేయాలి. మా స్కూల్లో నేను చెప్తున్నప్పుడు మైండ్ ఈజ్ లైక్ ఎ గార్డెన్ అని ఒక లెసన్ చెప్పామన్నమాట. అది పాజిటివ్ థాట్స్ డెవలప్ చేయడానికి ఒక లెసన్. అది మైండ్ ఈజ్ లైక్ ఎ గార్డెన్ అంట. సో గార్డెన్ ఏం చేస్తాం మనం, దాన్ని గార్డెనర్ ఏం చేస్తాడు, ఏదైనా ఎక్కువ తక్కువ మొలుస్తుందాన్ని కట్ చేసేస్తాడు, పిచ్చి మొలకలు మొలుస్తుందాన్ని పీకేస్తాడు. ఎందుకు? యాక్చువల్ మొక్కల యొక్క బలం ఆ పిచ్చి మొక్కలు ఏం చేస్తాయి, లాగేసుకుంటాయి. అవి లాగేసుకుంటాయి కాబట్టి ఏం చేస్తారు, ఆ పిచ్చి మొక్కలను కూడా తీసేసి మంచిగా దాన్ని ఎప్పుడు సేద్యపరుస్తూ ఉంటే ఏమవుతుంది, చక్కగా ఎదగాల్సినవి ఎదిగి పూలు పండ్లు ఇస్తుంది అన్నమాట. సో అదేవిధంగా మన మైండ్, మన ఆలోచనలని మార్చుకోవాలంటారు. పైనున్న వాటిని వెతకాలి, ఈ విధంగా ఆలోచించాలని మనము దేవుడు మనతో చెప్తూ ఉంటాడు. ఎటువంటి ఆలోచనలు కలిగి ఉండాలి, క్రీస్తుయేసుకు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండండి అని. తన తండ్రి చిత్తం నెరవేర్చడానికి ఇది కరెక్టా కాదా, ఇది ఎందుకు ఇలా చెప్తున్నాడు తండ్రి అని తన సెకండ్ థాట్ మనకు ఉన్నట్టు ఎక్కడా కనపడదు. మనకి ఎవరు మాదిరి? యేసుక్రీస్తే మాదిరి. మనుషులు అంటే ఎంచుకున్నబడిన వారు పడిపోతారంట. సో మనం మనుషులపైన ఫుల్ హోప్ పెట్టుకున్నాం అనుకోండి, కదిలిపోతాం, చెదిరిపోతాం. ఎందుకంటే దేవుడు కదిలిస్తాడు ప్రతి ఒక్కరిని. మనము ఆయన రోషం గల దేవుడు కాబట్టి మనం ఆయన పైన నమ్మకం ఉంచుకోవడం మనకి ఇష్టం, ఆయననే నమ్మడం. ఎందుకంటే ఆయనకన్నా స్థిరమైన వారు, నమ్మదగిన వారు ఎవ్వరు దొరకరు, వెతికినా దొరకరు.
సో ఈ యాత్రను మనం చాలా సీరియస్గా తీసుకుందాం. ఈ యొక్క వాక్ని మనం సీరియస్గా తీసుకుందాం. చాలా ఇంపార్టెంట్, అది చాలా చాలా ఇంపార్టెంట్. ఏమి చేయమన్నాడు యాక్చువల్లీ ఈ యాత్రలో మన దేవుడు ఏం చేయాలని కోరుతున్నాడు, ఏమి ఆశిస్తున్నాడు? ఈ యొక్క యాత్రలో కొన్నిసార్లు చర్చ్ ఎప్పుడు అనుకోవాలి, దేవా నేను ఏ విషయాలు సరి చేసుకోవాలి, నాతో మాట్లాడు. అలా అడిగినప్పుడు పుల్పిట్ నుంచి ఏదైనా కఠినమైన మాట వస్తే దాన్ని నెగటివ్గా తీసుకోవద్దండి. ఒక ఏమంటారు, దావీదు అంటాడు, వెన్ రైచియస్ స్ట్రైక్ మీ ఇట్ ఈస్ ఏమంటాడు, ఇట్ ఈస్ అనాయింటింగ్ అంటాడు. అది ఒక తైలాభిషేకంగా. నీతిమంతులు కొడితే ఏంటంటే అది తైలాభిషేకం అంట. ఎంతమంది అనుకుంటారు? చాలామంది పబ్లిక్లో తిట్టదు. ఇవాళ రేపు ఈ వరల్డ్ ఎలా ఉందంటే పరిస్థితులు మంచిగా బుజ్జగించే చెప్పాలి, కరెక్షన్లు వద్దు. స్కూల్స్లో కానీ ఎక్కడైనా కానీ ఎవరైనా కరెక్ట్ చేసి నెగటివ్గా మాట్లాడితే తప్పు అని అంటారు. కానీ దేవుని వాక్యంలో అది కాదు. సరిచేయడానికి మనము సిద్ధపడాలి, సరిచేయడానికి ఇష్టపడాలి, సరిచేయబడ్డానికి ఇష్టపడాలి. ఒకవేళ ఇష్టపడలేదనుకోండి, అది మనము అయితే కుమారులు అయితేనే సరి చేయడానికి ఇష్టపడతారు. ఇంట్లో ఉన్న పిల్లలకే కదా కరెక్షన్స్ చెప్పేది. బయట వాళ్ళకి మనం కరెక్షన్స్ చెప్తామా? చెప్పం. ఇప్పుడే పరిచయమైన వాళ్ళకి కరెక్షన్స్ చెప్తామా? ఎవరైనా చెప్పం. వాళ్ళు ఏమైనా కొంచెం భరించుకుంటాం. కానీ ఇంట్లో ఉన్న పిల్లలకి ఏం చేస్తారు? కరెక్షన్స్ ఇవ్వడము కరెక్ట్. ఒకసారి చదవమా, సామెతలు 29వ అధ్యాయము 15వ వచనం చదవమా ఒకసారి. ఏంటంట? బెత్తమును గద్దింపును జ్ఞానము కలుగజేయును, అదుపులేని బాలుడు తన తల్లికి అవమానము తెచ్చును. బెత్తం ఏం చేస్తుందంటే, బెత్తమును గద్దింపు ఏం చేస్తుందంట? జ్ఞానం కలుగజేస్తుందంట. హల్లెలూయా. బెత్తము గద్దింపు జ్ఞానం కలుగజేస్తుందంట. బెత్తము గద్దింపు ఇష్టం లేని వాళ్ళకి ఏమవుతుంది? దాని అర్థం ఏంటి? జ్ఞానము కలగదు. గద్దింపు లేకుండా ఒక కుటుంబం ఉండదు, బెత్తం వాడని కుటుంబము ఉండదేమో. అంటే బెత్తం అంటే లిటరల్గా కట్ట తీసుకొని కొట్టడం అనట్లేదు నేను. కరెక్షన్ అనమాట. అది కరెక్షన్. నియమాల ప్రకారము ఉండకపోతే కరెక్షన్. దాన్ని స్వీకరించడం అనేది ఒక మరి సంఘ బిడ్డగా అది మనము పాజిటివ్గా తీసుకోవాలి. అది మన కనీస ఇది. లేకపోతే ఏమవుతుందంట? అదుపులేని బాలుడు తన తల్లికి అవమానము తెచ్చును. అదుపులేని బాలుడు. ఒకవేళ సంఘమును మనం ఒక తల్లిగా చూస్తే కనుక మనం అదుపులేని బాలుడు ఏంటంట? తన తల్లికి అవమానం తెచ్చును. సో కరెక్షన్స్ లేని సంఘము, ఏది చేసినా ఇట్స్ ఓకే అన్న సంఘం ఉందనుకోండి, అది నిజమైన సంఘం కాదు. మనం పౌలు పత్రికలు చూస్తే కరెక్షన్స్, గద్దింపు, ప్రేమ అన్నీ ఉంటాయి. మరి ప్రేమ గురించి చాలా అండర్స్టాండింగ్ కలిగిన వ్యక్తి పౌలు. మనం చూస్తాం కదా, ప్రేమ గురించి రాసిన అధ్యాయం ఏంటి? 1 కొరింథీ 13వ అధ్యాయం. ఆయన ఎట్లాంటి పరిస్థితుల్లో రాస్తాడు తెలుసా? ఆయన చెరసాల్లో ఉన్నప్పుడు, ఆయనకి చాలా ఇరుకులో ఉన్నప్పుడు దేవుని యొక్క ప్రేమ గురించి రాశాడంట. హల్లెలూయా. సో మనం ప్రేమించడం అంటే హద్దులు లేకుండా ఉండడం అని కాదు. ప్రేమించేవారు నియమాలు, ఇఫ్ యు లవ్ మీ కీప్ మై కమాండ్మెంట్స్. ఒకవేళ నన్ను ప్రేమిస్తే ఏంటి? నా ఆజ్ఞలను గాయకొంటామంటాడు యేసు ప్రభు. మనం ఆజ్ఞలను గాయకొనక మనం ప్రేమిస్తున్నాము అంటే ఆ ప్రేమ నిజమైంది కాదు. మనం ఆజ్ఞలను గాయకొనక ప్రేమిస్తున్నామని చెప్తే ఉట్టి మాటలే. ఒక అతనికి 2 కుమారులు ఉన్నారంట. మొదటి కుమారుడు ఏంటంట, తండ్రి నువ్వు వెళ్ళి ఈ పని చెయ్యి అంటే ఏం చెప్పాడంట? ఓకే చేస్తా అన్నాడంట, కానీ చేయలేదంట. ఇంకో 2వ కుమారుడు అన్నాడంట. ఆయన ఏమన్నాడంట? చేయను అన్నాడంట, కానీ చేశాడంట. ఎవరు గొప్ప? చిన్నవాడు. ఎందుకు? చేయను అనుకున్నాడు, కానీ చేశాడంట. సో మనం ఎటువంటి కుమారులుగా ఉండడానికి ఇష్టపడుతున్నాం? దేవుడు ఆజ్ఞను మరి గాయకొనే కుమారులను ఇష్టపడతాడు. ఎందుకంటే ఈ ఆజ్ఞలు, ఈ నియమాలు మన మంచి కోసమే కానీ వేరే ఉద్దేశంతో
కాదు. ఈరోజు చూడండి, మరి 8 o'clock మనం చర్చ్ స్టార్ట్ అవుతుంది అంటే ఎన్నింటికి వచ్చాము? మనం ఎన్నింటికి వచ్చాం? సో రాను రాను చర్చ్ టైమింగ్స్ని మార్చేస్తున్నాం మనం. సో నెక్స్ట్ వీక్ నుంచి దయచేసి ఎవ్వరు వచ్చినా రాకపోయినా ఏ నియమింపబడిన సమయం ఉంటుందో ఆ సమయానికి సంఘం స్టార్ట్ అవుతుంది. మీరు రాకపోతే ఇట్ ఈస్ ఆన్ యువర్ హెడ్. మీ రెస్పాన్సిబిలిటీ అది. ఎందుకంటే మనుషుల్ని కాదు, మనం దేవుని యొక్క సన్నిధిని మనము రెస్పెక్ట్ చేయడం నేర్చుకోవాలి. ఎస్, నిన్న మనకు హెక్టిక్ డే ఉందని ఆఫీస్ వెళ్ళకుండా ఎవరైనా ఉంటారా చెప్పండి? సిక్ ఉన్నారు, లేకపోతే ఏదైనా ఫిజికల్ ఇది ఉంది అంటే ఐ కెన్ అండర్స్టాండ్. అది లేకుండా లేట్ రావడం అనేది అది కరెక్ట్గా ఆలోచించుకోండి. ఒకవేళ నేను నెక్స్ట్ వీక్ నుంచి 6 o'clockకి చర్చ్ పెట్టాను అనుకోండి, మిడ్నైట్ అయినా రావాలి. అది దేవుడి పట్ల మనకున్న కమిట్మెంట్. ఒక్కరోజు కదా, వారానికి ఒక్కరోజు కదా ఈ కమిట్మెంట్. చాలామంది ఎవ్రీడే ప్రేయర్స్ అటెండ్ అవ్వరు. మరి ఎందుకో నాకు తెలీదు, వీలుండకపోవచ్చు, నేను ఒప్పుకుంటా. సో నేను దాని విషయంలో బలవంత పెట్టాను. థర్స్డే డిసైపుల్షిప్ ట్రైనింగ్ అందరి కోసం పెట్టబడింది. అది నేను ఎందుకు అందరూ కంపల్సరీ అంటున్నా అంటే ఇదేదో నాకు పర్సనల్ గెయిన్ ఏం లేదు. సంఘంగా అందరము ఎదగాలి అన్న ఒక ఉద్దేశం, సంఘంగా అందరం ఎదగాలని. సో అందరము మనము ఒక శరీరానికి అవయవాలుగా ఉన్నామంటే శరీరం అంతా ఎదగాలి కదా, అప్పుడే ప్రోగ్రెస్ అవుతుంది. ఇప్పుడు నేను ఫిజికల్గా ఎదుగుతూ ఉండి మరి ఒట్టి చెయ్యి ఒకటి ఎదగలేదు అనుకో, ఎట్లా ఉంటుంది అది? చిన్న బేబీ చెయ్యి ఉండిపోయింది అనుకోండి, ఎట్లా ఉంటుంది? అది అబ్నార్మల్ గ్రోత్ అది. సో ఆ విధంగా ఇది అర్థం చేసుకోవాలి. ఏంటంటే మీరు ఈ శరీరానికి అవయవాలు లాంటి వాళ్ళు. మీరు ఒక్కళ్ళు మిస్ అయినా, ఒక్కళ్ళు సరిగ్గా చేయకపోయినా శరీరం అంతా ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకంటే నేను నమ్ముతున్నాను, ఇక్కడ ఉన్న వాళ్ళు ఏదో టైంపాస్కి వస్తున్నాను కాదు, యాక్సిడెంటల్గా ఉన్నాను కాదు. ప్రతి ఒక్కరిని దేవుడు ఏర్పరచుకున్నారు, దేవుడు మిమ్మల్ని పిలిచాడు, మీ పట్ల ప్రతి ఒక్కరి పట్ల ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. ఇప్పుడు ఇంకా మీకు తేటగా తెలియకపోవచ్చు, ఇంకా క్లియర్గా మీకు అర్థం కాకపోవచ్చు, కానీ ప్రతి ఒక్కరి పట్ల దేవుడు ఉద్దేశములు కలిగి ఉన్నాడు. ఏది కూడా దేవుడు వ్యర్థంగా చేయడు. ఈరోజు మనకి ఇంకా ఊపిరుంది, మనం ఇంకా సజీవ లెక్కలో ఉన్నామంటే దేవుడు ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. సో మనము దేవుని బిడ్డలుగా ఏం తెలుసుకోవాలి? నేను ఏం చేయాలి? మీరు అడుగుతారా ఈరోజు దేవా నీ ప్రణాళిక ఏంటి నా లైఫ్లో? ఈ చిత్తానుసారంగా నేను ఈరోజు చేయాలి. ఇప్పుడు నాకు ఒక పని దేవుడు చెప్పాడు అని నేను ప్రేయర్ చేసుకుంటాను. అన్నీ నేను పర్ఫెక్ట్గా 100% చేస్తాను కాదు, కొన్నిసార్లు తప్పిపోతుండొచ్చు, అది నార్మల్. ఫెయిల్ అయిపోయామని చెప్పి ట్రై చేయకపోవడమే అన్నిటికన్నా పెద్ద ఫెయిల్యూర్. ఫెయిల్ అయిపోయామని ట్రై చేయకపోవడమే అన్నిటికన్నా పెద్ద ఫెయిల్యూర్ లైఫ్లో. ద పర్సన్ హూ ఇస్ ట్రయింగ్ కదా ఈజ్ సక్సెస్ఫుల్. ద పర్సన్ హూ ట్రైస్, మళ్ళా ప్రయత్నించే వాళ్ళు ఏంటి? వాళ్ళు సక్సెస్ఫుల్ పీపుల్. రిజల్ట్ మన చేతిలో ఉండదు. నాటే వాళ్ళు ఒకళ్ళు, నీరు పోసేవారు ఒకరు, కానీ వృద్ధి కలిగించేవాడు ఎవరంట? దేవుడు. సో దేవుడు మనకి ఇచ్చింది. ఫస్ట్ టైం ఫెయిల్ అయిపోయినంత మాత్రాన మనం ధైర్యం కోల్పోకూడదు. సెకండ్ టైం, థర్డ్ టైం ట్రై చేస్తూనే ఉండాలి. అందుకే సాలెపురుగుని చూసి, స్పైడర్ని చూసి నేర్చుకోమన్నాడు దేవుడు. ఏంటంట? అది 99 times ఎన్నిసార్లు కట్టినా దాని ఇల్లు మళ్ళీ మనం తీసేస్తే మళ్ళీ కడుతుంది. అది ఎప్పుడు కూడా గివప్ చేయదు అది. సో దేవుడు కొన్నిటిని చూసి జ్ఞానం నేర్చుకోమంటాడు, దేవుడు కొన్ని చూసి నేర్చుకోమంటాడు. దేవుడు మనకి సృష్టిలో పెట్టిన దాన్ని బట్టి ఆయన యొక్క యాట్రిబ్యూట్స్, ఆయన గుణగణాలు మనకి చూపిస్తూ ఉన్నాడంట. అందుకే మనుషుడా నీకు ఏమంటారు ఎక్స్క్యూజ్ లేదంటాడు. అయ్యో నాకు దేవుడు తెలియదు అని చెప్పడానికంటే ఏ ఎక్స్క్యూజ్ ఏ మనుష్యుడికి లేదంట. సో మీ అందరూ చాలా చక్కగా మరి చర్చ్లో చేస్తూ ఉన్నారు పనులు, మీ సామర్థ్యాన్ని బట్టి చేస్తూ ఉన్నారు. కానీ నాకు ఒక చిన్న ఇది ఉంది. ఏంటంటే మనం ఇంకా మన కంప్లీట్ పొటెన్షియల్
మనం ఇంకా ఎంతైతే చేయాలో అంత చేయట్లేదేమో అని. ఇది నా ఆలోచన ఉండొచ్చు, మీకు అనిపించవచ్చు మేము కంప్లీట్ పొటెన్షియల్లో మేము చేస్తున్నాము, సో మమ్మల్ని అలా చెప్పడం మాకు నొచ్చుకుంటున్నాం, మేము బాధపడుతున్నాం అనిపించవచ్చు. అలా అనిపిస్తే క్షమించండి నన్ను. కానీ నేను అనుకుంటున్నా ఇంకా ఎక్కువ పొటెన్షియల్ మీలో ఉంది, ఇంకా ఎక్కువ మనం దేవుని రాజ్యంలో చేయగలం, ఇంకా ఎక్కువ మనం దేవుడి కోసం చేయగలం. కానీ మనము ఆ ఎక్స్టెంట్ వరకు చేయట్లేదు. ఇప్పుడు బైబిల్ స్టడీలో ఒక క్వశ్చన్ అడిగారు, ఏంటి దర్శనం గురించి. ఎంతమంది జవాబు చెప్పారు దానికి? దర్శనము మీకు దేవుడిచ్చిన, మీకు ఇచ్చిన దర్శనము, సంఘానికి ఇచ్చిన దర్శనము రాయమని చెప్పారు కదా. ఎంతమంది రాశారు? ఒకళ్ళిద్దరు రాశారేమో, కొంతమంది జవాబు. ఎందుకు? బైబిల్ స్టడీ వద్దా, మేము ఎలా ఉన్నాం అలా హ్యాపీగా ఉంటాము, మాకు లేనివి పెట్టద్దక్క అని అంటున్నారా? అట్లా అనేవాళ్ళు ఎవరైనా ఉంటే చేతులు ఎత్తండి. మానేపిస్తాను, ఎందుకంటే వేరే వాళ్ళ టైం కూడా మనం వేస్ట్ చేయకూడదు. సో ఒక ఉద్దేశంతో మనం ఎదగాలి అనుకున్నప్పుడు మనం ఆ డైరెక్షన్లో వెళ్ళాల్సిందే. ఎందుకంటే దర్శనం లేక అంటే జనులు నశించిపోతారంట. ఒక సామెత ఉంటుంది తెలుగులో, గుడ్డెద్దు చేలో పడ్డట్టు అంటారు. అది ఎక్కడికి వెళ్తుందో తెలియదంట. దాన్ని దున్నడానికి ఇస్తే ఏం చేస్తుంది? అది దున్నడం ఎట్లా దున్నుతుంది తెలుసా? మనం ఎప్పుడైనా ఏ పొలానికన్నా దున్ని ఉంటే ఎట్లా ఉంటుంది? అది చక్కగా అవి వేయాలంటే, గింజలు వేయాలంటే క్రమంలో దున్నుతుంది. అదే గుడ్డెద్దు అయితే ఏం చేస్తుందంట? పిచ్చి పిచ్చిగా అటెళ్ళి ఇటెళ్ళి పిచ్చి పిచ్చిగా చేసేస్తుంది. దానికి దున్నడానికి ఎవరైనా ఇస్తారా? ఇవ్వరు. సో కొన్నిసార్లు మనము దేవుని రాజ్యంలో పనిచేయాలని ఆశపడుతున్నాం, కానీ ఒక దర్శనం, ఒక గురి, ఒక ఇది లేకుండా ఉంటే మనం కూడా అలాగే ఇన్ఎఫెక్టివ్గా ఉంటామేమో. దేవుడు మనని ఆయన అంబులిలో బాణాల్లాగా ఉండడానికి పిలిచాడు. హల్లెలూయా. అంటే ఆరోస్ ఇన్ హిస్ క్వీవర్. నాకు ఆ మాట చాలా ఇష్టం. ఎప్పుడైనా దేవుడు నాతో ఆ మాట మాట్లాడినప్పుడు నేను చాలా సంతోషిస్తాను. ఎందుకంటే ఒక ఏమంటారు ఆయన, ఆరోస్ వేసే అతను ఏమంటారు? ఆర్చర్, సారీ, కానీ తెలుగులో ఏమంటారో నాకు గుర్తు రావట్లేదు. సో ఆయన ఆ యొక్క బాణాలని ఎంచుకున్నప్పుడు ఏమంటే పిచ్చి పిచ్చివి ఎంచుకోడు తెలుసా. ఏమంటే అవి దొరికినవి ఎక్కడంటే అక్కడ పడుంటే ఇది పనికొస్తామో ఎంచుకోడు. తన బాణాలను అంటే ఆయన చాలా జాగ్రత్తగా పరిశీలించి, దాన్ని పరిశోధించి, చక్కగా దాన్ని మంచిగా చెక్కి ప్రిపేర్ చేసుకొని, ఆ ప్రిపేర్ అయినటువంటి బాణాలని మాత్రమే, ఆ ప్రిపరేషన్ పాయింట్లో ఏదైనా ఇరిగిపోయింది అనుకోండి, అయ్యో పాపం ఇరిగిపోయింది, నేను దీనిపైన ఇంత కష్టపడ్డాను కదా అని దాన్ని వాడాడు. ఇరిగిపోయినప్పుడు అది చెక్కేటప్పుడు, దాన్ని ప్రిపేర్ చేసేటప్పుడు అది ఓర్చుకోవడం దాని పని. హల్లెలూయా. ఓర్చుకోవడం దాని పని. దేవుడు మనం చెక్కుతున్న సమయంలో ఓర్చుకోవడం మన పని. ఓర్చుకుంటే ఏమవుతాం? మనం కరెక్ట్గా దేవుడు ఏ విధంగా మనం సిద్ధపరచాలనుకున్నాడో ఆ విధంగా సిద్ధపడతాం. ఒకటి, నిజంగా మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నాము అని మనం అనుకున్నాం అనుకోండి. ఎంతమంది అనుకుంటున్నారు నిజంగా ప్రేమిస్తున్నారు? దేవుణ్ణి ప్రేమిస్తున్నానని అనుకుంటున్నాను అనుకున్న వాళ్ళు ఉన్నారా? దేవుణ్ణి నేను ప్రేమిస్తున్నాను అన్నవాళ్ళు మన మధ్యలో ఉన్నారా? దేవుని మనం ప్రేమిస్తున్నాము అంటే ఆ యొక్క మరి అన్నీ కూడా సమకూరి ఏమవుతాయంట? మేలు కొరకే జరుగుతాయంట. దేవుడిని నేను ప్రేమిస్తుంటే, నేను వెళ్తుంటే హఠాత్తుగా ఏదైనా ప్రమాదం జరిగింది అనుకోండి, నేను మంచిగా దేవునికి సమర్పించుకొని ప్రార్థించుకొని, అయ్యో దేవుడు ఏంటి నాకు ఇలా చేస్తాడు, ఆ యోబుని మనం జ్ఞాపకం చేసుకుంటే ఏం చేస్తాడు? ఎన్నో విధాలుగా ఏం చేస్తాడు? సాతాను ట్రై చేస్తాడు. ఏం చేయాలని? యోబు దేవుని దూషించి దేవుని యొక్క దీనిచ్చి తప్పుకోవాలని. ఉట్టి నోటితోనే కదా దేవుని దూషించాలి. ఒక్కసారి ఈయనతో నేను ఒక్కసారైనా చెప్పించలేకపోతానా అనుకున్నాడు. కానీ ప్రతిసారి ఏమైంది? వాడు ఫెయిల్ అవుతా వచ్చాడు. ఎందుకంటే దేవుని నామాన్ని యోబు ఏమంటారు, స్తుతించొద్దు అనుకున్నాడు. కానీ ప్రతిసారి శ్రమ వచ్చిన ప్రతిసారి కూడా యోబు ఎవరి వైపు తిరిగాడు? దేవుని వైపే తిరిగాడు. సో ఎప్పుడైతే మనం ప్రతిసారి దేవుడి వైపు తిరుగుతామో ఏమవుతుంది? సాతానుడు ఫెయిల్ అయిపోతూ ఉంటాడు. ఎప్పుడైతే మనకు అనుకూలం కాని సిచ్యువేషన్స్లో మనం ఉన్నామో, ఇబ్బందుల్లో మనం ఉన్నామో, అప్పుడు ఎప్పుడైతే మనం దేవుని తట్టు తిరుగుతామో ప్రతిసారి ఎవడు ఓడిపోతున్నాడు?
సాతానుడు ఓడిపోతున్నాడు. యోబుని ఫెయిల్ చేయాలనుకుంది దేవుడి ఉద్దేశమా? ఎవరు అనుకున్నారు అట్లా? సాతానుడు అనుకున్నాడు. దేవుడు ఏం చేస్తాడు, సరే నువ్వు తప్పని నేను ప్రూవ్ చేస్తా అని తనకి ఉన్న ప్రొటెక్షన్ తీసేశాడు. కానీ తన సోల్ని మాత్రం ముట్టడానికి దేవుడు అనుమతించలేదు. ఫిజికల్గా నువ్వు ఏమన్నా చేయి, కానీ సోల్, ఆయన ప్రాణము ఎవరికి చెందింది? దేవునికి చెందింది. అది మాత్రం ముట్టడానికి అనుమతించలేదు. సో ఎంత శ్రమ అనుభవించినా ఆఖరికి తన సొంత భార్య ఏం చేస్తుందంట, నువ్వు ఇంకా ఎన్ని రోజులు ఇంత భరించుకుంటావు? చాలా మంచి అడ్వైజ్ ఇచ్చినట్టు ఆమెకు అనిపించింది. లోకపరంగా చాలా అబ్బాయి ఎంత ప్రేమించే భార్య అనుకోవచ్చు. ఆయన మరి ఇంత బాధపడిస్తున్నాడు కాబట్టి ఆయన చచ్చిపోమంటుంది అనుకోవచ్చు. కానీ నువ్వు ఇంకా ఎంత భరిస్తావు, ఇంకా దేవుని నువ్వు చెప్పించి చచ్చిపో అంటుంది ఆమె. ఇంకా చచ్చిపో. కానీ ఏం చేస్తాడు, నువ్వు మూర్ఖురాల్లాగా మాట్లాడుతున్నావు అంటాడు. సో మనకి శ్రమలు కలిగేది బయట వాళ్ళతో రావండి. చాలాసార్లు యేసుప్రభుకు కూడా ఒక నిమిషము పేతురు ఏమన్నాడు, నువ్వు క్రీస్తువి అన్నాడు. ఇది మీ లోకంలో ఉన్న వాళ్ళు కాదు, నా తండ్రి మీకు బయలుపరిచాడని చెప్పి యేసుప్రభు అన్నాడు. మరో నిమిషం ఏమవుతుంది, నేను ఇట్లా శ్రమ పొందబోతున్నాను, మరి నేను ఇట్లా శ్రమ పొంది నేను చనిపోబోతున్నాను అన్నప్పుడు ఏమన్నాడు పేతురు, ఇది నీకు జరగక దూరం అవును గాక అన్నాడు. అయినప్పుడు ఏమైంది, సాతానా వెనక్కిపో. సో ఏ పేతురైతే ఒక్క నిమిషం కొంచెం సేపు ముందు మరి ఇది తండ్రి యొక్క సంకల్పం చెప్పిన ఆయనకి బయలుపరచబడింది ఒక సత్యం. తర్వాత వెంటనే ఏమైందంట, ఆయన ద్వారానే మెలకుగా ఉండకపోతే ఏమవుతుంది, అరే అవును నిజమేమో, దేవుని ప్రణాళిక ఏమో. ఎందుకంటే దేవుడు ఇందాక ఆయనతో మాట్లాడాడు కదా, సో ఇప్పుడు కూడా దేవుడే మాట్లాడుతున్నాడని యేసుప్రభు అనుకున్నాడా? యేసుప్రభు ఆ వివేచన కలిగి ఉన్నాడు. ఏది దేవుడి నుంచి వచ్చింది, ఏది దేవుడి నుంచి రాలేదు అన్న వివేచన ఆయన కలిగి ఉన్నాడు. సో శ్రమ అనేది చాలాసార్లు క్రైస్తవులకి బయట వాళ్ళ నుంచి రాకపోవచ్చు. యేసుప్రభు కూడా శ్రమ ఎవరి దగ్గర నుంచి వచ్చింది, తన వాళ్ళ నుంచే. అన్యులు వచ్చి శ్రమ పెట్టారు ఆయనని, అన్యులు ఇంకా జాలి చూపించారు. పిలాతు ఏమన్నాడు, పిలాతు భార్య వచ్చి ఏమంది, ఆయన కళ వచ్చిందంట, ఏమంది, ఆ నీతిమంతుణ్ణి ఆయన జోలికి పోవద్దు అని చెప్పి ఆమె చెప్పింది. కానీ ఏం చేస్తారు, కానీ అక్కడున్న యూదులు ఏం చేస్తారు, ఆయనని సిలువ వేయండి అని కేకలు వేశారంట. పిలాతు మాత్రం చేయగడుక్కున్నాడంట, ఈ పాపం నాకొద్దు, అది మీ పైన. అంటే అవును, ఆ శాపం మా పైన మా పిల్లల పైన వచ్చునుగాక అనుకున్నారు. ఎంత ఘోరం. సో యేసు ప్రభుని మరి తన సొంత వాళ్ళే ఇబ్బంది పరిచినప్పుడు శిష్యులందరూ ఎవరు ఆయన అప్పగించారు? 3.5 సంవత్సరాలు తనతో పాటు ఉండి, తనతో పాటు తిని, తనతో పాటు పరిచర్య చేస్తున్న ఒక వ్యక్తి ఆయనని అప్పగించాడు. సో మనం ఎలా తప్పించుకుంటాం ఇవన్నీ? నేను ఒక బెస్ట్ విధానం చెప్పాలా, మనం శ్రమ గుండా వెళుతున్నప్పుడు మౌనంగా ఉండడం అంత గొప్ప విషయం ఇంకొకటి ఉండదు. ఇఫ్ యు ఆర్ బీయింగ్ టెస్టెడ్ బై గాడ్, అదే దావీదు అంటాడు, ఇది నీ వలన కలిగినదేమో అని నా నోటికి నేను చిక్కం వేసుకున్నా అంటాడు. ఏం మాట్లాడు, ఎందుకంటే ఇది నువ్వే కలగజేస్తున్నావు దేవా. సో దేవుడు మనకి ఒక పరిస్థితి గుండా తీసుకెళ్తూ వాళ్ళే మనల్ని అర్థం చేసుకునే సిచ్యువేషన్ వచ్చినప్పుడు చాలాసార్లు మనం ఏమవుతాం, ఒఫెండ్ అయిపోతాం. చాలాసార్లు మనం హర్ట్ అవుతాం, చాలాసార్లు మనం గుచ్చుకుంటుంది. కాబట్టి మనము కొన్నిసార్లు దాని నుంచి తొలగిపోతాం, తప్పిపోతాం. మనం నా వాళ్ళే నన్ను, అవును కరెక్టే, అదే జరుగుతుందని చెప్పాడు దేవుడు. యేసుప్రభు ఎవరు ఫస్ట్ పట్టుకెళ్ళి ఆయన ఇచ్చేది అనుకున్నాను, పిచ్చి పట్టింది అనుకున్నారు యేసుప్రభుకి? తన సహోదరులు, తన ఇంటి వాళ్ళే. ఒక ప్రవక్త తన ఇంట్లోనే గుర్తింపబడని ఎవరు చెప్పారు? యేసుప్రభువే చెప్పారు. సో మన కుటుంబం ద్వారా, మన సంఘము ద్వారా కొన్నిసార్లు మనకి శ్రమలు వస్తున్నాయంటే దాన్ని ఏమనుకోవాలంటే ఒక బ్లెస్సింగ్గా అనుకోండి. దేవా నేను నీ నామంనే స్తుతిస్తాను. హర్ట్ అవ్వద్దు. హర్ట్ అవ్వితే మనం కరెక్షన్కి సిద్ధంగా లేము. హర్ట్ ఏం చేయాలి? హర్ట్ పక్కన పెట్టి కరెక్షన్ తీసుకోవాలి. హర్ట్ పక్కన పెట్టి, దేవా నువ్వు ఏమైనా నేర్పించాలనుకుంటున్నావు నాకు ఈ పరిస్థితి ద్వారా, నేర్చుకోవడానికి సహాయం చేయి. ఈ పరిస్థితి ద్వారా నేను నేర్చుకోవడానికి సహాయం చేయి. కుమారుడైతే గద్దింపుకి లోబడతాడంట.
కుమారుడైతే ఏంటంట, గద్దింపుకి లోబడతాడు. నేను దేవుని కుమార్తెను అనుకోవడమే చాలు. చాలామంది అక్కడి వరకే ఆగిపోతారు. కరెక్షన్ ఇచ్చినప్పుడు మాత్రం తీసుకోలేరు. కానీ నిజమైన కుమారుడు కరెక్షన్ ఇచ్చినప్పుడు తీసుకుంటాడు. యేసుప్రభు శిలువ పైన వేలాడడం తండ్రికి చాలా ఇష్టమైందంట. ఈ మాట తల్లులైన వాళ్ళైతే చాలా తట్టుకోలేరు. నేను ఆ మాటను బట్టి చాలా ఏడ్చాను కొన్ని సంవత్సరాల క్రితం. అసలు ఎట్లా తట్టుకున్నాడు. ఇప్పుడు మన పిల్లలకి ఎవరన్నా అంటేనే కొంతమందికి రోషం వచ్చేస్తుంది, నా పిల్లలు అంటారా అని. అట్లాంటిది తన కుమారుని అప్పగించుటకు ఆయనకి ఇష్టమైందంట. ఎంత లోబడే కుమారుడు తండ్రి కలిగి ఉన్నాడు. మనం కూడా ఆయన కుమారులమే కదా, ఆయన కుమార్తెలమే కదా. మనకు అటువంటి లోబడే స్వభావం ఉందా? ఓర్చుకునే స్వభావం ఉందా? మీలో నన్ను ఒకళ్ళు అప్పగించబోతున్నారు అని చెప్పి యేసుప్రభు చెప్తాడు. నేనా నువ్వా అనుకున్నారంట శిష్యులందరూ. ఆ అప్పగించబోయే వ్యక్తితో ఏమన్నాడు? ఇస్కరియోతు యూదాతో, నువ్వు వెళ్ళి చేయాలనుకున్న పని చెయ్యి అన్నాడు. యేసుప్రభు తనతో తిరిగి ఏమన్నాడు? శిష్యులతో తిరిగి ఏమన్నాడు? ప్రేమ అనే నియమాన్ని, ప్రేమ అనే ఆజ్ఞను నేర్పించాడు. హల్లెలూయా. నేను మళ్ళీ చెప్తున్నా, బైబిల్లో యేసుప్రభు ఇచ్చిన ఆజ్ఞలు 2 విషయాల్లో ప్రాముఖ్యమైన అంశం ఏంటి? ప్రేమ. నీ తండ్రి అనే దేవుణ్ణి నీ పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో, పూర్ణ వివేకంతో ప్రేమించవాలి. నిన్ను వరి నీ పొరుగువాడిని ప్రేమించవాలి అన్నదే ఈ 2 ఆజ్ఞలు. అన్ని ఆజ్ఞలు ఏముడి ఉన్నాయి అన్నమాట. 2 ఆజ్ఞలు ఇచ్చాడు యేసుప్రభు. ఈ రెండిట్లో ఏముంది? ఎందుకంటే దేవుడు ప్రేమై ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు ప్రేమై ఉన్నాడు. అన్నిటికన్నా పైగా ఒకడంటే తన ప్రాణాన్ని సైతం, తన సహోదరుడు కోసం ప్రాణాన్ని అప్పగించే దానికన్నా గొప్ప ప్రేమ ఏది లేదంట. ప్రాణం ఇవ్వక్కలే. కొన్నిసార్లు కొన్ని మాటలు భరించాల్సి వస్తుంది, కొన్నిసార్లు కొంత చేదుతనం భరించాల్సి వస్తుంది, కొన్నిసార్లు కొన్ని అవమానాలు భరించాల్సి వస్తుంది. అదే మనం ఇవ్వడానికి చాలా కష్టపడతాం. ఇంకా ప్రాణం ఇవ్వడం చాలా దూరమైన విషయం, చాలా దూరం. అది ప్రాణం ఇవ్వడం అనేది వెరీ ఫార్. సహోదరుల కోసం ప్రాణం పెట్టడం అన్న దానికన్నా గొప్ప ప్రేమ ఇంకొకటి లేదంట. ఎవరు నీ సహోదరుడు? ఎవరు నా సహోదరుడు అని శిష్యులు అడిగినప్పుడు ఏం చెప్పాడు? ఏం స్టోరీ చెప్పాడు యేసుప్రభు? చెప్పండి. ఏ స్టోరీ చెప్పాడు? అందరు వింటున్నారా? ఎవరు నా సహోదరుడు అన్న వాళ్ళతో ఏం స్టోరీ చెప్పాడు యేసుప్రభు? మంచి సమరయుడు గురించి, మంచి సమరయుడి స్టోరీ చెప్పాడు. మనలాగే అనిపించుండొచ్చు, నా సహోదరుని ప్రేమించాలంటే నా సహోదరులు. ఎవరు నా నేబర్? నిన్ను వల్ల నీ పొరుగువాడిని ప్రేమించండి. ఎవరు నా పొరుగువాడు? ఎవరు నా నేబర్? ఎప్పుడైతే ఒక ఆచారం, ఒక పద్ధతిని మనం ఫాలో చేస్తూ ప్రేమ కనికరాన్ని మర్చిపోతున్నాం కదా, వీ హ్యావ్ లాస్ట్ ఇట్ ఆల్రెడీ. యేసుప్రభు క్లియర్గా చెప్పాడు. ఏం కోరుతున్నాడంటే ఆయన? ప్రేమను, కనికరాన్ని. ఈ 2 విషయాలనే కదా నేను కోరుకుంటుంది అని మీకలా ఉంటుంది. ఈ 2 కదా నేను మీ నుంచి కోరుకునేవి అంటాడు. ఈ 2 నేను మీ నుంచి కోరుకుంటున్నాను. ఈ 2 నేను మీ నుంచి కోరుకుంటున్నాను. సో ఏ సంఘం అయితే ఈ 2 ఆపరేట్ చేయట్లేదో ఆ సంఘం జస్ట్ మోగే గంటలాగా అయిపోయిందేమో. ఒట్టిగా పేరుకున్న సంఘంలాగా, బ్రతికున్న అని ఒక పేరు కలిగి ఉన్న సంఘంలాగే అయిపోయిందేమో. నా ఆశ ఏంటంటే మన సంఘము దాంట్లోకి రాకూడదు. చిన్న సంఘమైనా పర్లేదు, కొద్ది మంది ఉన్నా పర్లేదు. నెంబర్ ఈజ్ నాట్ నాట్ ఇంపార్టెంట్. ఇట్ ఈస్ గుడ్ ఇఫ్ యూ హ్యావ్ మెనీ పీపుల్. మంచిదే, మనం ఎక్కువ మంది సంఘంలో కలిగి ఉంటే మంచిదే. ఒకవేళ లేకపోయినా నంబర్ ఇంపార్టెంట్ కాదు. ఒకవేళ మీరు ఇక్కడ నిలబడి మీరు చూస్తే, నాకు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా యేసుప్రభు రాకడలో ఎత్తబడడం అనేది ఇంపార్టెంట్. యేసుప్రభు రాకడలో ఆయన వధువుగా మనం ఎత్తబడడం అనేది ఇంపార్టెంట్.
మనము దర్శనము కలిగి ఉన్నామా, లేకపోతే ఉట్టిగా మనము టైంపాస్ చేస్తున్నామా? సంఘంలో టైంపాస్ చేస్తుంటే, ఎవరి కోసమో సంఘానికి వస్తుంటే చాలా డేంజరస్ స్టేట్లో ఉన్నాం. మనం. వి నీడ్ టు చెక్ దట్. మత్తయి సువార్త 6వ అధ్యాయము ఈ యొక్క మాట చదివి ఈరోజు బికాజ్ లేట్ వచ్చాము, లేట్ స్టార్ట్ అయింది కాబట్టి నేను వాక్యము ఏదైతే చెప్పాలనుకున్నా చెప్పలేకపోతున్నాను. చదుమా 6వ అధ్యాయము 19-20 వచనాలు. భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నము వేసి దొంగిలెదరు. పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి, అచ్చట చిమ్మట అయినను తుప్పైనను దాని తినివేయదు, దొంగలు కన్నము వేసి దొంగిలరు. ఎక్కడ కూర్చుకోవాలంట? పరలోకంలో మీ కొరకు ధనము, మీకోసము ధనము కూర్చుకొనండి. హల్లెలూయా. ఎక్కడ కూర్చుకోవాలంటున్నాడు దేవుడు? ఈ లోకంలో ధనవంతులుగా ఉండకూడదా? పర్వాలేదు, ఉండొచ్చు. ధనవంతులుగా ఉన్నా అవన్నీ విడిచిపెట్టి దేవుని వెతికిన వారు చాలామంది ఉన్నారు. ధనాన్ని అంట ఆధారముగా చేసుకోకూడదు. మత్తయి సువార్త ఇంకొక అధ్యాయంలో ఉంటుంది. రిచ్ యంగ్ రూలర్ గురించి మాట్లాడినప్పుడు మార్కు సువార్తలో ఉంటుంది, ధనాన్ని ఆధారంగా చేసుకొనవద్దు అని. అంటే ధనవంతులుగా ఉండడం తప్పుగా, ధనం పైన ఆధారపడిన వాళ్ళు అది ధనం పైన ఆధారపడితే తప్పంట. నీ ధనం ఏంటి? పరలోకంలో ధనం సమకూర్చుకోండి అన్నాడు. ఎక్కడ సమకూర్చుకుంటున్నాం మనం మన ధనాన్ని? ఎలా సమకూర్చుకుంటున్నాం ధనాన్ని? దేవుని యొక్క రాజ్యంలో దేవుని యొక్క హృదయ నాడి తెలిసిన వాళ్ళం అయితే మనం ఏం సమకూరుస్తాము? ఒక ఉజియా చనిపోయిన సంవత్సరం అంట ఎవరికంటే దర్శనం వచ్చింది? యెషయాకి దర్శనం వచ్చింది. ఏం దర్శనం అంట? అప్పుడు దర్శనం వచ్చినప్పుడు ఆయన చూశాడంట దేవుని. చూసినప్పుడు అయ్యో నేను పాపి, నేను అపవిత్రమైన పెదవులు కనవాడిని అని ఆయన ఒప్పుకున్నాడంట. అప్పటి వరకు 5వ అధ్యాయం వరకు చూస్తే అంట యెషయా వాళ్ళని ఇజ్రాయేలుని మహాభయంకరంగా వారి పైన మరి తీర్పును పలుకుతా ఉన్నాడు. కానీ 6వ అధ్యాయం వచ్చే వరకు ఆయన ఒక దర్శనం చూడగానే ఆయన పర్స్పెక్టివ్ మారిపోయింది. అయ్యో నేను పాపిని, అపవిత్రమైన పెదవులు కలవాడిని నేనే అంటున్నాడు. తర్వాత ఆయన ఒక స్వరం విన్నాడంట. ఏం స్వరం విన్నాడు? ఎవరి స్వరం అది? దేవుని స్వరం. ఏమని అడుగుతుంది దేవుని స్వరము? నేను ఎవరిని పంపెదను, మా నిమిత్తం ఎవడు పోవునని. నేను ఎవరిని పంపెదను, మా నిమిత్తము ఎవరు పోవుదురు. దేవుని హృదయం నాడి ఎరగాలనుకుంటే అదే, ఎవరిని పంపాలి, ఎవరు పోతారు. ఆయన ప్రజలు 400 సంవత్సరాలు వారు శ్రమ పడినప్పుడు వారి మొర అంట, వారి నిట్టూర్పులంట దేవుడి యొక్క సన్నిధికి చేరాయంట. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంట? వాళ్ళ కోసం ఒక డెలివరీని, ఒక విమోచన కలిగించడానికి ఒక వ్యక్తిని ఏర్పరచాడంట. హల్లెలూయా. ఆయన వాళ్ళు అనుకున్నప్పుడే ఆయన పుట్టలేదు, వాళ్ళు అడగక ముందే ఆయన సిద్ధపడ్డాడు. మన దేవుడు చాలా ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రణాళికలో మనం నడవాలని ఆయన కోరుతున్నాడు. కానీ మనము నిజముగా ఆ యొక్క డిజైర్ కలిగి ఉన్నామా? నిజంగా నేను చాలాసార్లు చెప్తా ఉన్నాను, సంఘముగా మరి మనం వింటున్నాము, వినేసి దాన్ని ఇక్కడ వదిలేస్తున్నామా? నిజంగా మనం ఒకవేళ నేను మీ అందరినీ కనుక ఈరోజు ఇప్పుడు రాయమన్నా అనుకోండి, ఏంటి మీకు దేవుడిచ్చిన దర్శనం అంటే ఎంతమంది నిజముగా యథార్థంగా చెప్పగలరు? లేకపోతే సండే వస్తున్నాము, సండే రోజే మాకు గుర్తొస్తుంది చర్చ్, రాకపోతే అందరూ ఫోన్ చేసి అడుగుతారేమో అందుకే వస్తున్నాము. అలా అనుకుంటున్నామా? లేకపోతే మనకు సంఘంకి ఒక దర్శనం ఉంది, నాకు ఒక దర్శనం ఉంది, అది ఒకవేళ దర్శనం లేకపోతే మనం నశించిపోతామంట. అదే దేవుడి వాక్యం చెప్తుంది. దర్శనం లేక జ్ఞానం లేక నా జనులు నశించిపోతున్నానంట. అది దేవుని గురించి జ్ఞానం. ఈ లోకంలో చాలామంది చాలా రకాల జ్ఞానం సంపాదించుకుంటున్నాం, కానీ అవన్నీ పౌలు లాంటి గొప్ప వ్యక్తి ఏమన్నాడు? ఆ జ్ఞానం అంట పెంటతో సమానంగా ఎంచుకొని క్రీస్తు యొక్క జ్ఞానంలో ఎదగాలని ఆశపడుతున్నాడు ఆయన. సో మనం ఎక్కడ మన ధనాన్ని సమకూరుస్తున్నాం? ఏంటి మీ ధనం? ఈరోజు మీ ధనం ఎక్కడుంటుందో మీ హృదయము అక్కడ ఉంటుందన్నాడు యేసు ప్రభు.
ఒకవేళ మన ధనం పరలోకంలో మనము సమకూర్చుకోవాలనుకుంటే మన ఆశ అంతా ఎక్కడ ఉంటుంది? పరలోకం పైనే ఉంటుంది. దేవుడు నా నుంచి ఏం ఆశిస్తున్నాడు, నేను దేవుడిని ఎలా మెప్పించాలి, ఈ రోజుల్లో కొంతమంది సువార్తను ఎన్వితోని కూడా వేరే దురుద్దేశాలతో కూడా బోధించేవారు ఉన్నారంట. పౌలు చెప్తాడు అటువంటి వారి కోసం కూడా వేరే వేరే ఉద్దేశాలతో కూడా దేవుని వాక్యాన్ని ప్రకటించేవారు ఉన్నారంట. కానీ వారి తీర్పు వారి పైన వస్తుందంట. మనం దాని గురించి ఆలోచించక్కలే. చాలామంది క్రిటిక్స్ బయలుదేరారు. ఏంటి, ఈవెన్ క్రిస్టియన్స్ పైన క్రిస్టియన్సే క్రిటిక్స్ ఉన్నారు. అవసరం లేదు అది. ఎందుకు? ఎవరి ద్వారానేంటి? నా వాక్యం, నా యొక్క సువార్త అయితే ప్రకటింపబడుతుంది కదా, కానీ వారికి రావాల్సిన రివార్డు దేవుడు వాళ్ళకి సిద్ధపరచాడంట. సో మనం జడ్జ్ చేసి మన టైం వేస్ట్ చేసుకోవద్దు. చాలాసార్లు దుష్టుడు ఏం చేస్తాడంటే మనం డిస్ట్రాక్ట్ చేస్తూ ఉంటాడు. నేను కొన్నిసార్లు గమనిస్తాను, నేను ఒక పని చేయాలంటే అదే టైంలో ఏదో ఇంకొక ఇంపార్టెంట్ అనిపించే పని వచ్చేస్తుంది, చాలా ఇంపార్టెంట్ అనిపించేస్తుంది. మనం దాంట్లో మనము ఇదైపోయాక, ఆ పనిలో మనం కూరుకొని పోయాక మనం తర్వాత రియలైజ్ అవుతామంటే, అరే నేను అసలు యాక్చువల్లీ ఆ పని చేయాలి కదా, నాతో అవుతుంది అది. అందుకే నేను చెప్పగలను ఇంత ఖచ్చితంగా, యాక్చువల్లీ నేను ఆ పని చేయాలి కదా, ఈ పనిలో నేను నా టైం అంతా వేస్ట్ అయిపోయింది అని చాలా బాధపడతా. ఏం చేస్తాడు దుష్టుడు? కొన్నిసార్లు మనని అసలైన పని చేయకుండా డిస్ట్రాక్ట్ చేస్తూ ఉంటాడు. అందుకే మన ట్రెజర్ ఏంటి? యేసుప్రభు క్లియర్గా చెప్పారు, 3 సువార్తల్లో ఉంటుంది. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్తలో కూడా ఉంటుంది. ఎక్కడంటే మన ధనం సమకూర్చుకోవాల్సింది పరలోకంలో. ఆ పరలోకంలో సమకూర్చుకున్న ధనము ఎవ్వరు కూడా తీసేయలేరు. ఈ లోకంలో మనం ఎంత ధనం సమకూర్చుకున్నా ఒకరోజు ఏమవుతుంది? తీసివేయబడుతుంది. డిస్ట్రాక్ట్ అవుతున్న వాళ్ళని ఇక్కడ వచ్చి నేను చెప్పాలి. ఎక్కడి నుంచి నేను స్టాప్ చేస్తానో అక్కడి నుంచి చెప్పాలి. ఐఎమ్ నాట్ ఈవెన్ జోకింగ్. వెన్ ఐఎమ్ టెలింగ్ సంథింగ్ ఫ్రమ్ హియర్, ఐ మీన్ ఇట్. నేను ఎక్కడి నుంచి ఆపేస్తే అక్కడి నుంచి కంటిన్యూ చేయాలి. చాలా సీరియస్గా చెప్తున్నా. మన ధనం ఎక్కడ సంపాదించుకుంటున్నాం? ఆర్ వి స్టోరింగ్ రిచెస్ ఇన్ హెవెన్, లేకపోతే ఈ లోకంలోనా? వ్యర్థం అంటున్నాడు దేవుడు. యేసుప్రభు ఆయన నోటి నుంచి ఏదైనా మాట వస్తే చాలా విలువైనది. ఏమని చెప్తున్నాడు? మీరు పరలోకంలో ధనం సమకూర్చుకోండి. ఈ లోకంలో మీరు ధనం సమకూర్చుకుంటే ఏమవుతాయి? అక్కడ చిమ్మట ఏదో ఒకటి వచ్చేసి దాన్ని పాడు చేసేస్తుంది. కానీ అక్కడ మనం ధనం సమకూర్చుకుంటే ఎవ్వరు కూడా తీయలేరు. అందుకే మనము క్రైస్తవులుగా మనం కాంపిటీషన్లో లేము. వీఆర్ నాట్ కంపీటింగ్ విత్ ఎనీబడి, బికాజ్ వీఆర్ రన్నింగ్ అవర్ ఓన్ రేస్. మన సొంత ప్రయాణంలో మనం ఉన్నాం, సొంత రేస్లో మనం ఉన్నాం. సో మనం ఒకరితో కాంపిటీషన్లో లేము. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మనకు చాలా ఆదరణ ఇవ్వాలి. లోకంలో ఏంటి, మనం ఇవాళ రేపు చూస్తే ప్రతి దగ్గర ఏముంది? కాంపిటీషన్. నువ్వు నేను మనమందరము కూడా ప్రత్యేకమైన వారం దేవుని దృష్టికి. సో వీఆర్ నాట్ ఇన్ ఎనీ కాంపిటీషన్. ఎవరి నుంచైనా మంచి విషయాలు నేర్చుకోగలిగితే నేర్చుకుందాం. ఒకవేళ వాళ్ళ ఆ తలాంతు ఉంటే మనం మెచ్చుకుందాం. కానీ మనము వాళ్ళలాగే ఉండాలని మనం చేయకూడదు. దేవా, ఒకవేళ నువ్వు నన్ను వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా మంచి విషయాలు నేర్చుకోవాలనుకుంటే నాకు నేర్పించు. లేకపోతే నా గురించి నేను ఎంత సంతోషిస్తాను, నా సహోదరుడు కానీ సహోదరి కానీ అది పొందుకున్నప్పుడు నేను అదే సంతోషం కలిగి ఉండాలి. నా లైఫ్లో మేలు జరిగితే నేను ఎంత సంతోషిస్తానో, నా సహోదరుడు సహోదరికి ఆ మేలు జరిగితే నేను అంతే సంతోషించాలి. ఈ యొక్క ఆలోచన మనము కలిగి ఉన్నామా? ఈ లోకంలో మనం ధనం సంపాదించుకోవడం కాదు, పరలోకంలో మనము సంపాదించుకోవాలంట. ఈ లోకంలో మనకు చాలా శ్రమలు రావచ్చు. యేసుప్రభు ప్రామిస్ చేయలేదు, నా దగ్గరికి రాగానే మీకు శ్రమలేమో ఉండవని. కానీ నేను మీ యొక్క నాయకుడిగా, నావికుడిగా, మీ ముందు నడిచేవాడిగా ఉంటానన్నాడు దేవుడు. మీ తోడుగా ఉంటా అన్నాడు. ఇంకేం కావాలి? ద పర్సన్ హూ క్రియేటెడ్, సృష్టిని సృష్టించిన వ్యక్తే మనకు తోడుగా ఉంటా అంటే ఇంకా మనకి ఇంకా అవసరం లేదు ఏది. ఆయన ఎక్కడ నడిపిస్తే
అక్కడ నడవాలి. దేవుడు మనకు చూపించాడు. ఇజ్రాయేలీలు ఏం చేశారంట, అదొక ప్రపంచానికి అంతా చుట్టూ ఉన్న దేశాలకంతా అదొక సాక్ష్యంగా ఉందంట. ఎలా తెలుస్తుంది? రాహాబ్ అంటది, మీతో దేవుడు ఎలా ఉన్నాడో మేము చూసాం. అది తలుచుకున్నప్పుడు మాకేమొస్తుందంట, భయం వస్తుందంట. సమయంలో నేను చదువుతున్నప్పుడు ఎప్పుడైతే ఆ యొక్క ఫిలిస్తీన్లు వీళ్ళు ఆర్క్ ఆఫ్ ద కవెనెంట్ మందసమును తీసుకొని వస్తున్నారు యుద్ధం చేయడానికంటే వాళ్ళు భయం వచ్చేసిందంట. ఎందుకు? ఆర్క్ మందసము దేవుని యొక్క మందసము ఇజ్రాయేలీలతో ఉంటే ఏం జరుగుతుందో అందరికీ తెలుసు. అన్ఫార్చునేట్లీ ఇజ్రాయేలీలు ఏం చేశారంట, మందసమును మాత్రమే మోసుకొని వెళ్ళారు, కానీ దేవుని యొక్క సన్నిధి ఎప్పుడు వాళ్ళతో లేదంట. ఒక ఫార్మ్ ఆఫ్ గాడ్లీనెస్నే మోసుకొని వెళ్తుంటే అది ఎక్కడికి తీసుకెళ్ళదండి మనని. సో ఉట్టి సంఘానికి రావడం, బైబిల్ చదవడం, ప్రార్థన చేయడం, కానీ మన లైఫ్స్ మారకపోతే వీఆర్ గోయింగ్ నోవేర్. మీ పర్మనెంట్ ఇళ్ళల్లో అంటే ఇక్కడే ఉండిపోతారు మీరు. మనకు ఏదైనా సామర్థ్యత దేవుడు ఇచ్చాడంటే అది దేవుని మహిమార్థమే మనం వాడాలి దాన్ని. అంటే కేర్లెస్గా ఉండాలని కాదు, బట్ దేవుని మహిమార్థమే అది వాడాలి. సో ఈరోజు మనము ఏం చేస్తున్నాం మనకిచ్చిన తలాంతులతోని? ఇది చాలా హై టైం. దేవుడు ఎన్నోసార్లు మరలా మాట్లాడుతూ ఉంటే, ఇఫ్ యూఆర్ సైలెంట్, వీఆర్ నాట్ మూవింగ్. ఇదే సంఘంలో ఇది ఉంటే ఒకరోజు రాకడ దినం కూడా వస్తుంది. అప్పుడు ఏం జరుగుతుందో మనకు నేను చెప్పలేను. సో మనకున్న తలాంతులు సిగ్గుపడకుండా మనం ఏం చేయాలి? దేవుని రాజ్యంలో విత్తడానికి ఇష్టపడాలి. పిల్లల వంటి స్వభావం కలిగి ఉండాలి మనం. సో నేను పరలోకంలో ధనం సమకూర్చుకుంటాను. ఇవాళ నా లెక్క దేవుడు చూశాడు అనుకో, నాకు పరలోకంలో ధనం ఉందా? ఈ లోకంలో బికారీలైనా పర్లేదు. యేసుప్రభు చాలా చక్కగా ఒక ఉపమానం చెప్పాడు. ఏంటది? ధనవంతుడు, లాజర్ అంత దీనస్థితిలో అయితే మనం లేము, కానీ చెప్పాడు దేవుడు. ఏం చేశాడంటే ఆయనకు పుండ్లంట, అవన్నీ ఆ కుక్కలు వచ్చి నాకుతున్నాయంట. ఆయన రోజు కూర్చొని అడుక్కుంటున్నాడు, చాలా దీన స్థితిలో ఉన్నాడు. కానీ లాజర్ చనిపోగానే ఆయన స్థితి మారిపోయింది. హల్లెలూయా. లాజర్ చనిపోగానే ఎవరు వచ్చారంట ఆయన తీసుకెళ్ళడానికి? దేవదూతలు వచ్చారంట. యేసుప్రభు క్లియర్గా మనకు ఒక పిక్చర్ చూపించారు. ఈ లోకంలో మనం ఎంత సంపాదించుకున్నా వ్యర్థమే. ఇంకొక వైపు ఏమన్నాడంటే, ధనవంతుడు ఉన్నాడంట. ఆయనకి ఎంతమంది అన్నదమ్ములు ఉన్నారు? 5. ఇవన్నీ క్విజ్ క్వశ్చన్స్. ఎంతమంది అన్నదమ్ములు ఉన్నారు ఆయనకి? 5 అన్నదమ్ములు ఉన్నట్టు ఎలా తెలుస్తుంది? అబ్రహాంతో ఆయన చెప్తాడు, అయ్యా నేను తప్పిపోయాను, కానీ దయచేసి లాజర్ని మా బ్రదర్స్ దగ్గర పంపించు. ఆయన వెళ్ళి చెప్తే వాళ్ళు ఏంటంటే, ఇక్కడ ఉన్నప్పుడు అవి చెప్పడానికి ఆల్రెడీ ఇక్కడ ఎంతోమంది ఉన్నారు, వాళ్ళు చెప్తే వినకపోతే పరలోకం నుంచి ఎవరెళ్ళినా వినరు. సో సెన్సిటివ్ అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు యేసు ప్రభు? సెన్సిటివ్ హార్ట్ గల వాళ్ళు ఎవరు చెప్పినా వింటారు, ఎవరు చెప్పినా వింటారు. సెన్సిటివ్గా దేవుని పట్ల సెన్సిటివిటీ లేని వాళ్ళు ఏంటంటే ఎవరు చెప్పినా వినరు. పరలోకం నుంచి వచ్చినా కానీ వినరంట. మన యొక్క స్వభావం ఎలా ఉంది? నిజంగా ఈరోజు మన లెక్క దేవుడు చూపించమంటే, మన లెక్క క్లోజ్ చేయాలంటే మనం సిద్ధంగా ఉన్నామా? మనం నిజంగా ధనవంతులుగా వెళ్తామా, బికారీలుగా వెళ్తామా? ఒకడు ఈ లోకంలో ధనవంతుడు, పరలోకంలో బికారి. ఒకడు ఈ లోకంలో ఏమీ లేనివాడు, చాలా దీన స్థితిలో, దరిద్రమైన స్థితిలో ఉన్నవాడు. అక్కడ ఏంటి? దేవదూతల చేత కొనిపోబడి అబ్రహాము యొక్క రొమ్మును ఆనుకొని కూర్చున్నాడంట అబ్రహాం దగ్గర. ఆలోచించండి. ఆయన ఒక్కరోజు కూడా, నేను అనుకుంటా లాజరు ఆ స్థితిలో ఉండి కూడా ఒక్కడిని వాళ్ళ అమ్మ నాన్న తిట్టుకోలేదేమో, తన పరిస్థితులు తిట్టుకోలేదేమో, ధనవంతుడు తిట్టుకోలేదేమో. ఈ ధనవంతుడికి ఇంత ఉంది, నాకు కొంచెం ఇవ్వచ్చు కదా, సనిగి గొనిగి ఏమీ చేయలేదేమో. మనకి ఎక్కడ అట్లా రాసినట్టు తెలియదు. కనపడిందా మీకు ఎక్కడన్నా? లేదు. భరించుకున్నాడు. మనం భరించుకోవడానికి సిద్ధంగా ఉన్నామా?
భరించుకున్న వాళ్ళ క్యారెక్టర్ తొందరగా ఫామ్ అవుతుంది. దేవుని యొక్క దైవికమైన క్యారెక్టర్ వస్తుంది భరించుకున్న వాళ్ళకి. సో పేషెన్స్, ఎండ్యూరెన్స్ ఇస్, మనం చూసే యాకోబు పత్రిక మాట చదివి మనం ముగించుకుందాం. మీకు ఓరు మీ అవసరమైంది అంటారు కదా, అదే అది వేరే ఇదనుకుంటా, సారీ. 2-3 వచనం చదవమా. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో పడునప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయములోనైనను కొదువలేని వారునై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. ఏంటంటే సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించినని ఎరిగి మీరు నానా విధములైన శోధన, నానా విధములు అంటే ఒకటే కైండ్ ఆఫ్ శోధన వస్తుందా, రకరకాలుగా శోధన వస్తుందంట. మనం కొన్నిసార్లు ఊహించలేము, కొన్నిసార్లు మనం ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తే ఇంకొకటి జరుగుతుంది, అదొక రకమైన శోధన. నేను నాకు చెప్పినట్టు మన సొంత వాళ్ళే మనం అర్థం చేసుకునేటట్టు ఇంకొక శోధన. మనకి ప్రాఫిట్ వస్తుంది అనే దగ్గర లాస్ రావడం ఇంకొక శోధన. మనం అంగీకరింపబడ్డ మన దగ్గర భయంకరంగా తృణీకరింపబడతాం, అది ఇంకొక రకమైన శోధన. అయితే నానా విధములైన శోధన అంట, నానా విధములైన అంటే రకరకాల శోధన వచ్చినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి, అది మహానందమని ఎంచుకోవాలంట. సో శోధనలో వచ్చినప్పుడు ఏం చేయాలి మనము? థ్యాంక్ యూ జీసస్ చెప్పాలి. బేసిక్ చేయగలిగింది ఏంటంట, దేవా వాళ్ళు నన్ను ఈ మాటలు అన్నారు, వాళ్ళు నేను చేయని పనులకి నన్ను నా పైన నిందలేస్తున్నారు కాబట్టి నీకు వందనాలు చెప్తామా? మీరు చెప్పి చూడండి, పరిస్థితులు దుష్టుడు ఏమి చేయలేడు, వాడు ఏమి చేయలేడు. ఆ ఓర్పు తన క్రియను ఏంటంట, మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయంలోనైనను కొదువలేని వారునై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయంలోనైనను కొదువలేని వారై ఉన్నట్లు ఓర్పు తన క్రియను కొనసాగించండి. ఇక్కడ ఏంటంటే ఇంగ్లీష్లో ఏమంటుంది, లెట్ స్టెడ్ ఫాస్ట్నెస్ హ్యావ్ ఇట్స్ ఫుల్ ఎఫెక్ట్. అంటే ఓర్పు అంటే దాని ఫుల్ ఎఫెక్ట్. ఓర్పు అనేది మనం ఎంత ఓర్పు మనం ఉండగలమో అంత ఓర్పు అంట మనలో పని చేయనియాలంట, ఫుల్ ఎఫెక్ట్. ఇంగ్లీష్లో ఈవీఎస్ వర్జన్లో చాలా క్లియర్గా, ఈఎస్వి వర్జన్లో క్లియర్గా చెప్పబడింది ఏంటంట, ఓర్పు అండ్ లెట్ స్టెడ్ ఫాస్ట్నెస్ హ్యావ్ ఇట్స్ ఫుల్ ఎఫెక్ట్. పూర్తిగా దాని యొక్క ఎఫెక్ట్ చూపియనియండి. అప్పుడు ఏమవుతుందంట, దట్ యూ మే బీ పర్ఫెక్ట్ అండ్ కంప్లీట్ ల్యాకింగ్ నథింగ్. సో దేవుడి యొక్క ఉద్దేశం, మనకి శ్రమ వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు దేవుడి ఉద్దేశం ఏంటంట, మనం ఏమవ్వాలని ఆ శ్రమ వస్తుంది, మనము కంప్లీట్ అండ్ పర్ఫెక్ట్ అంట, సంపూర్ణులను అనునాంగులుగా, ఏ విషయమనైనా కొదువలేని వారైనా ఉండునట్లు. ఏ విషయంలో కొదువలేని వారుగా ఉండాలని దేవుడు ఏం చేస్తాడంట, శోధనలు, నానా విధములైన శోధనలు వాడుకుంటాడంట. హల్లెలూయా. సో ఇప్పుడు మనకి శోధన, మనం చేయని దానికి, కొన్నిసార్లు మనం చేసిన దానికి అనుభవిస్తాం, దాన్ని బట్టి కూడా దేవునికి స్తుతించాలి. దేవా నేను ఇది తప్పు చేశాను, దీన్ని బట్టి నాకు ఇది శ్రమ వచ్చింది, కానీ నేను దీనిలో నేర్చుకుంటున్నాను. నేను కొన్ని విషయాల్లో చేశాను, దానివల్ల శ్రమ వచ్చినప్పుడు నేనేమనుకుంటున్నాను అంటే, నేను అన్న దేవా దావీదు అన్నట్టు నువ్వు నాకు ఈ శ్రమను కలిగిస్తున్నావు. కొన్నిసార్లు నేను చేసిన దాన్ని బట్టి నాకు ఈ శోధన వచ్చింది, శ్రమ వచ్చింది, దాన్ని బట్టి నీకు వందనాలు అయ్యా, నాకు సహాయం చేయ్యా. సో కొన్నిసార్లు మనం చేసే దాన్ని బట్టి వస్తుంది, కొన్నిసార్లు మనం చేయని దాన్ని బట్టి వచ్చినప్పుడు ఏమనాలి, దేవా నీకు వందనాలు. ఎందుకంటే ఈ శ్రమ ద్వారా, ఈ శోధన ద్వారా నేనేం నేర్చుకుంటాను, నేనేమవుతున్నాను, పర్ఫెక్ట్ అండ్ కంప్లీట్ అంట. హల్లెలూయా. పర్ఫెక్ట్ అండ్ కంప్లీట్. అందరు చెప్పండి, సంపూర్ణులుగాను అనునాంగులుగాను ఏ విషయంలోనైనాను కొదువలేని వారునై ఉండునట్లు. సంపూర్ణులుగాను అనునాంగులుగాను అంటే చెప్పండి, ఎందుకంటే శ్రమ శోధనలు వస్తాయి. సంపూర్ణులను అనునాంగులుగాను ఏ విషయంలో కొదువలేని వారినై ఉన్నట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడు. ఓర్పు తన క్రియను. సో ఓర్పు అనేది ఒక సాధనం అనమాట, దేవుడు వాడేది, మనం కలిగి ఉండాల్సింది ఒక టూల్ అనమాట. ఆ ఓర్పు, శోధనలు ఏంటి, శోధనలు మళ్ళీ ఏం కలగజేయాలి, ఓర్పును కలగజేయాలి, రోషం కాదు, ఓర్పు కలగజేయాలి. శోధనలు మనకి ఏం చేయాలి, ఓర్పు కలగజేయాలి. ఓర్పు కలగజేయకపోతే మన రియాక్షన్ కరెక్ట్గా లేదు, మనల్ని సరి చేసుకోవాలి. శోధన వస్తుంది,
మనం అనుకుంటాం ఇంకొకటి అవుతుంది, మనం ఒకటి అనుకుంటాం ఇంకొకటి అవుతుంది. మనం ఎస్ అని దేవుడు అంటాడంటే నో అని దేవుడు అంటాడు. అప్పుడు మనం ఏం చేయాలంట? ఓర్పు తన క్రియను మనలో కొనసాగింపనివ్వాలి. అప్పుడు నిజంగా ఏమవుతాం? మనము సంపూర్ణంగా కంప్లీట్ అండ్ పర్ఫెక్ట్ అవుతామంట. హల్లెలూయా. కంప్లీట్ అండ్ పర్ఫెక్ట్గా. అందరికీ ఎండ్ రిజల్ట్ ఇష్టము, కానీ దాని మధ్యలో జరగాల్సిన ఇది ఇష్టం ఉండదు. అందరు ఎవరైనా ఎగ్జామ్ రాసినప్పుడు ఫస్ట్ రావద్దు అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటారా? మీరేం చేయకండి, ఫస్ట్ ఇస్తా అంటే అందరు ఎగిరి గంతేస్తారు, ఎందుకంటే అదే దాని రిజల్ట్ కావాలి. కానీ ఆ ఫస్ట్ రావడానికి ఏం చేయాలి? కొంత శ్రమ పడాలి, కొంత ఓర్పు సహనం ఉండాలి. నేను ఒక్కటే ఆన్సర్కి జవాబిస్తాను నాకు ఫస్ట్ రావాలి అంటే వస్తుంది ఎవరికన్నా? ఇచ్చిన ప్రతి ప్రశ్నకి ఏం రాయాలి? ఓర్పుతో జవాబు రాయాలి. అప్పుడు ఏమవుతుందంట? అప్పుడు మనకి అనుకున్న రిజల్ట్ వస్తుంది. మనము అటువంటి ఇది భరించడానికి రెడీగా ఉన్నామా? అప్పుడు మనం ఏం చేస్తామంటే, మనము ఈ లోకపరంగా ధనం సమకూర్చుకోగానే పరలోకంలో మనము ధనాన్ని సంపాదించుకుంటాం. ఈ లోకంలో మనల్ని మనుషులందరూ మెచ్చుకుంటే భయపడాలి ఆ విషయాన్ని బట్టి. నిజంగా చెప్తున్నా, అదే దేవుడు అంటాడు. ఈ లోకంలో అంగీకారంగా ఉన్నవంట దేవుని దృష్టికి హేయమైనవంట. మనము అందరి చేత అంగీకరింపబడ్డాలన్న ఇంప్రెషన్ ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా దేవుని సంతోషపెట్టలేరు. నేను లీడర్షిప్లో నేర్చుకున్న విషయం. నేను ఇక్కడ నిలబడి ఈరోజు చెప్పిన మాట కూడా వంకలు పెట్టాలంటే 10 వంకలు పెట్టచ్చు, అనాలంటే 10 మాటలు అనొచ్చు, కానీ అది మీ చాయిస్. నేను మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికి అయితే చెప్పట్లేదు. నా ఆశ ఏంటంటే, నిజముగా యథార్థముగా మిమ్మల్ని నేను నిజంగా ప్రేమించి చెప్పేది ఏంటంటే, ప్రతి ఒక్కరు కూడా దేవుని చిత్తాన్ని నెరవేర్చి ఆయన మీకోసం ఏదైతే బహుమానం సిద్ధపరిచారు కదా, ఆ బహుమానం ప్రతి ఒక్కరు పొందుకోవాలని. హల్లెలూయా. ప్రతి ఒక్కరు దానికి ఒకవేళ మీకోసం బెత్తం వాడాల్సి వస్తే అది వాడడానికి కూడా నేను సిద్ధమే. అది పొందుకోవడానికి కొన్నిసార్లు మీతో కఠినంగా ఉండాలంటే అది కూడా చేయడానికి నేను సిద్ధమే. కానీ నా అల్టిమేట్ గోల్ ఏంటంటే, మీరు ఆ యొక్క రివార్డ్ పొందుకోవాలి. ఏ తల్లికైనా ఏ తండ్రికైనా నిజంగా చెప్తున్నాను, తల్లిదండ్రులుగా అయిన వాళ్ళకి తెలుసు, పిల్లల్ని శిక్షించడం అనేది ఈజీ టాస్క్ కాదు. చాలా నొప్పేస్తుంది, చాలా బాధేస్తుంది. పిల్లలతో కఠినంగా ఉండడం అనేది తల్లిదండ్రులకు చాలా బాధేస్తుంది. కానీ ఎందుకు చేస్తారు? అయినా కానీ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే పిల్లల మంచి కోసం, పిల్లల భవిష్యత్తు కోసం. అదేవిధంగా మన తండ్రి కూడా మనని ఏం చేస్తున్నాడు? కొన్ని నానా రకములైన శోధనలు ఎలా చేస్తే మనం ఏం చేయాలంట? ఓర్పుతో దాన్ని భరించుకోవాలి. ఎందుకంటే అది పర్ఫెక్ట్ అండ్ కంప్లీట్ రిజల్ట్ ఇస్తుంది. హల్లెలూయా. నేను పర్ఫెక్ట్ కంప్లీట్ అవ్వాలి అనుకున్నప్పుడు వెంటనే ఏం స్టార్ట్ అవుతుంది? దేవా నన్ను నేను మంచిగా పర్ఫెక్ట్గా చేయి, నీకు ఇష్టమైన అంగీకారంగా ఉండే విధంగా చేయంటే ఏం చేస్తాడు దేవుడు? అవునా అని చెక్కడం స్టార్ట్ చేస్తాడు. చెక్కడం స్టార్ట్ చేసినప్పుడు ఏమవుతుంది? నొప్పి అవుతుంది. వద్దు దేవా నాకు నొప్పి అవుతుంది, నాకు ఇది వద్దు అంటే అవునా, అక్కడే ఆగిపోతాం. మనం చెక్కడానికి ఇష్టపడుతున్నామా? చెక్కబడడానికి ఇష్టపడుతున్నామా? చెక్కడానికైతే ఇష్టపడతారు, ఏం ఆలోచన లేకుండా, ఎందుకంటే ఈజీ పని. అదే చెక్కబడడానికి మనం చెక్కబడాలంటే చాలా ధైర్యం కావాలి. నిజంగా నేను కొన్నిసార్లు నాకు దేవా ధైర్యం లేదు దేవా, నేను ఆ ప్రార్థన చేశాను అనుకో, నాకు ఏదో ఒక విధంగా శ్రమ వస్తుంది, నాకు ధైర్యం లేదు దేవా నువ్వు సహాయం చేయని అడుగుతా. నిజం నేను చెప్తున్నా, యథార్థంగా చెప్తున్నాను. ఆ మాట అనాలంటే ధైర్యం కావాలి. దాని చెక్కు దేవా, నన్ను మార్చు దేవా. అది మనం నార్మల్గా అంటే దేవుడు నార్మల్గా తీసుకోడండి, చాలా సీరియస్గా తీసుకుంటాడు. దేవుడు జోక్స్ టైంపాస్ చేయడు. సో మనము పరలోకంలో ధనం సమకూర్చుకోవాలంటే కొన్ని శోధనలు, అవమానాలు, నిందలు, నానా విధములైన శోధనలు అంట. ఒకటే విధంగా మనం ఎక్స్పెక్ట్ చేస్తుంటాం, కానీ 4 వైపుల నుంచి వస్తుందంట శోధన. అయితే ఏం చేయాలి? దేవా నేను నీకు అప్పగించుకుంటున్నాను. తుఫాన్ వచ్చిందనుకో, మనం ఎవరి వైపు పరిగెత్తాలి? యేసయ్య వైపు గట్టిగా పట్టుకోవాలని నేనైతే అదే ఊహించుకుంటాను. నేను భరించలేని సిచ్యువేషన్ ఏదైనా వస్తే నేను అది ఊహించుకుంటాను. అండ్ నాకు అది చాలా తృప్తిని ఇస్తుంది, చాలా ధైర్యం ఇస్తుంది. నేనేం చేస్తానంటే నేను అనుకుంటాను, నేను పరిగెత్తి వేసే కాళ్ళని గట్టిగా పట్టేసుకుంటా.
అది పట్టేసుకున్నప్పుడు నాకు ఒక ధైర్యం ఉంటుంది, ఏంటి, ఈ యొక్క దాని నుంచి నన్ను ఆయన తీసుకెళ్తాడు. యేసు ప్రభు ఒకరోజు ఓడలో మనం అద్దరికి వెళ్తామని చెప్పి ఏం చేశాడంట, అమర దగ్గర వెళ్ళి పడుకున్నాడంట. అప్పుడు ఏమైందంట, గాలి తుఫాన్ వచ్చిందంట. గాలి తుఫాన్ వచ్చినప్పుడు ఏమన్నాడంట, గాలి తుఫాన్ వస్తే ఆయన వెళ్ళి మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా అని చెప్పి ఎవరిని చెప్తున్నారు, శిష్యులు. అయితే యేసు ప్రభు లేసి రండి నానా అని చెప్పి దగ్గర తీసుకున్నాడా, ఏం చేస్తాడు, అల్ప విశ్వాసులారా అన్నాడు. ఎందుకు, నేనేం చెప్పాను మీకు, అద్దరికి వెళ్తాం. ఒకసారి ఇది యేసన్న గారి మెసేజ్ ఒకసారి నేను విన్నాను, నాకు చాలా నచ్చిందన్నమాట. అమ్మర దగ్గర పడుకున్నప్పుడు ఏదైనా పడవ ముడిగితే అంటే ఆ ప్లేసే ఫస్ట్ ఎఫెక్ట్ అవుతుందంట. ఆ ప్లేసే ఫస్ట్. యేసుప్రభు ఎక్కడ వెళ్ళి పడుకున్నాడు, అక్కడ. సో ఏదైనా ప్రాబ్లం వస్తే నా పిల్లలకి అది ఫస్ట్ నాకే అవుతుంది. అంత ప్రేమిస్తాడు దేవుడు మనని. కానీ మనం ఏం చేస్తాము, అయ్యయ్యో మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా అని చెప్పి మనం ఆయన అంటాం. అందుకే అంటాడు దేవుడు, అల్ప విశ్వాసులారా. ఈరోజు మనకు వచ్చే పరీక్షల్ని మనం ఎలా ట్రీట్ చేస్తున్నాం. మన లైఫ్లో పరీక్షలు ఆగిపోయాయి అంటే అబ్రహాం జీవితంలో ఒక పీరియడ్ ఆఫ్ సైలెన్స్ ఉంది. ఏంటి తెలుసా పీరియడ్ ఆఫ్ సైలెన్స్? పరీక్షలు లేకపోతే దేవుడు మాట్లాడడం ఆగిపోతే భయపడాలి మనం ఆ సమయాన్ని బట్టి. అయ్యో దేవా ఏమవుతుంది. యేసు ప్రభువు మరి రాకడ ముందు కూడా కొన్ని వందల సంవత్సరాలు సైలెన్స్ ఉందంట. భయపడాలి ఆ సమయాల్ని బట్టి. దేవా నా కష్టమైన కానీ నేను దావీదు చాలా తెలివిగా అంటాడు, నేను దేవుడు చేతిలో పడ్డము మేలు అంటాడు. నువ్వు ఏది చేయాలనుకుంటే వచ్చే నీ చేతిలో పడతా, నేను నీ కాళ్ళనే పట్టుకుంటా, నువ్వే నాకు కావాలి. ఎందుకంటే నువ్వు ఏది చేసినా నా మంచి కోసం చేస్తావు. ఆ ధైర్యం మనకుందా ఈరోజు? పరలోకంలో ధనం సమకూర్చుకుంటున్నామా మనం? ఈ లోకపరమైన ధనం సమకూర్చుకుంటున్నామా? మనం ఎవరిని మరి మెప్పించడానికి చూస్తున్నాం? ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, స్తోత్రం ప్రభువా, పరిశుద్ధుడా. నాయనా, ఈ దినమున మీరు మాతో ఏం మాట్లాడాలని ఆశపడ్డారో నాయనా, మరి నేనైతే అది సరిగ్గా డెలివర్ చేశానో లేదో, కానీ నీ బిడ్డలకు ఆ అండర్స్టాండింగ్ దయచేయండి. నీ మాటలు నేలన పడిపోకుండా ప్రభా, నీ మాటలు మీరు యొక్క లైఫ్స్లో వ్యర్థమైపోకుండా ప్రభా ఫలింప చేయమని అడుగుతున్నాం. దుష్టుడు ఎత్తుకొని పోకుండా ప్రభా సీల్ చేయమని అడుగుతున్నాం. ఎస్ లార్డ్, నీ మాటలు వీరి యొక్క లైఫ్స్లో ఫలించునుగాక, మా లైఫ్స్లో ఫలించునుగాక. నీ వాక్యమే మమ్మల్ని బ్రతికిస్తుంది, మా బాధల్లో మాకు నెమ్మదినిస్తుంది అన్నారు ప్రభా. నీ వాక్యము ప్రతి ఒక్కరిని తెప్పరిలో చేయుటకు సహాయం చేయండి, ఆదరించుటకు సహాయం చేయండి. ఏ విషయాల్లో కరెక్షన్ అవసరం ఉందో కరెక్షన్ పొందుకోవడానికి సహాయం చేయండి. నిజంగా ఎవరైనా ఆ శ్రమ గుండా వెళ్తుంటే ఆ ఓర్పు వారిలో పనిచేయనట్లు కృపను అనుగ్రహించండి అయ్యా. నాలో మాలో ఓర్పును దయచేయండి. ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి అన్నావు ప్రభువా. అయ్యా ఈరోజు మేము అడుగుతున్నాము, ఏ ఓర్పు అయితే ఈ యొక్క జీవిత యాత్రలో అవసరమైందో ప్రభువా, ఆ ఓర్పు మాకు దయచేయండి. మా క్యారెక్టర్ని బిల్డ్ చేసి మమ్మల్ని సంపూర్ణులుగా చేసే ఆ యొక్క ఓర్పు మాకు దయచేయండి ప్రభువా. నీ స్వరూపంలో మార్చగలిగే ఓర్పు మాకు దయచేయండి. నీ సన్నిధిలో నిలబడినప్పుడు నమ్మకమైన దాసురాల నా యొక్క విశ్రాంతిలో ప్రవేశించు అని ఆ యొక్క కమెండ్మెంట్ పొందుకునే యొక్క ఆ ఓర్పు మాకు దయచేయండి. ఎస్ లార్డ్, ఆ మాటలు మాకు కావాలి. ఈ లోకంలో ఎవరు ఎంత మెచ్చుకున్నా ప్రభువా అవన్నీ వేస్ట్ ప్రభువా. నీ నోటి నుంచి మేము ఈ మాటలు వినగలగాలి యేసయ్యా. అదే మా గురి ప్రభువా, అదే మా గమ్యం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. చెలరేగిన పెను తుఫాను గాలిలో చిక్కుకున్న
చిక్కుకున్న ఆ చిందోనిలో నిదురించుచున్న నా యేసువా, నీవెవరో నేనెరుగుదునయ్యా. చెలరేగిన పెను తుఫాను గాలిలో చిక్కిన ఆ చిన్నెదోనెలోనా నిదురించుచున్న నా యేసువా, నీవెవరో నేనెరుగుదునయ్యా. అసాధ్యమైనది నీకేది లేదుగా, అసాధ్యమైనది నీకేది లేదుగా. నా జీవన నౌకలో నీవున్న చాలు, నా జీవన నౌకలో నీవున్న చాలు. యేసు యేసు నీవే, యేసు 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 నీవే, యేసు. హల్లెలూయా 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 హోసన్నా హల్లెలూయా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా. నీ దరికి నే చేరితినయ్యా, అద్దరికి నన్ను చేర్చుమయ్యా. నా తలపైకెత్తిన యేసయ్యా, నా బలము గానము నీవయ్యా. నీ దరికి నే చేరితినయ్యా, అద్దరికి నన్ను చేర్చుమయ్యా. నా తలపైకెత్తిన యేసయ్యా, నా బలము గానము నీవయ్యా. పలు నిందలు అలలు కలవరపరచిన, పలు నిందలు అలలు కలవరపరచిన, శోధన బాధలు సుడిగాలులైనా, నాదుడ నీవున్నా భయమేలనయ్యా. నాదుడ నీవున్నా దిగులేలనయ్యా. నాదుడ నీవున్నా చింతేలనయ్యా. యేసు యేసు నీవే, యేసు 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 నీవే, యేసు. హల్లెలూయా 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 హోసన్నా హల్లెలూయా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా. నీ దరికి నే చేరితినయ్యా, అద్దరికి నన్ను చేర్చుమయ్యా. నా తలపైకెత్తిన యేసయ్యా, నా బలము గానము నీవయ్యా. నీ దరికి నే చేరితినయ్యా, అద్దరికి నన్ను చేర్చుమయ్యా. నా తలపైకెత్తిన యేసయ్యా, నా బలము గానము నీవయ్యా. అసాధ్యమైనది నీకేది లేదుగా, అసాధ్యమైనది నీకేది లేదుగా. నా జీవన నౌకలో నీవున్న చాలు, నా జీవన నౌకలో నీవున్న చాలు. యేసు యేసు నీవే, యేసు 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 నీవే, యేసు. హల్లెలూయా 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 హోసన్నా హల్లెలూయా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా హోసన్నా
హోసన్న హల్లెలూయా. రిఖారబషబర బాబా బాబా రేఖారబసబర బాబా బాబా. ప్రతి ఒక్కరం వ్యక్తిగతంగా మనని మనం పరీక్షించుకుందాం. రేబారబసబర బాబా బాబా బాబా. హల్లెలూయా. వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరు మీ పక్కనున్న వారి గురించి మర్చిపోండి, మీ ఎదురున్న విషయాలు మర్చిపోండి. ఒక్క నిమిషం మనని మనం పరీక్షించుకుందాం. ఎస్ గాడ్. అవును ప్రభువా, నీ ఒక్కడివే మన అందరికీ చేర్చగలవు. అవును తండ్రి, పలు నిందలు అలలు మమ్మల్ని కలవరపరిచిన నైనా, అవును తండ్రి నైనా నీవు నైనా మమ్మల్ని వాటన్నిటి నుంచి నీవు మా తోడునగా మాకు భయము లేదు, చింత లేదు ప్రభా, దిగులు లేదు తండ్రి నాయనా. మేము నమ్మొచ్చినాం అయ్యా. ఓర్పు తన క్రియని మాలో కొనసాగించినట్లు మేము అనుబంధించే విధముగా మీరు మాకు సహాయం చేయండి. ఎస్ లార్డ్. ఆ యొక్క పరీక్ష, ఆ శోధనలు వచ్చినప్పుడు మేము ఎన్నోసార్లు భయపడ్డామేమో ప్రభు. వద్దు దేవా అని ప్రభు నేను అవుతని మాకు మేమే ఆటంకంగా ఉన్నామేమో. అడుగుదామా సంగమా, ధైర్యం చేద్దామా, ఎందుకంటే ఆయన మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. మనతో ఉండి మన చేయి పట్టుకొని నడిపించే దేవుడు. ఈ యొక్క పరిస్థితులు గుండా మనం వెళ్తున్నప్పుడు ఆయన మనల్ని విడిచిపెట్టాడు. నమ్ముదామా, ఆయనకు అప్పగించుకుందామా, అప్పగించుకుందామా. ఎస్. నాకు నైనా ఇది నా వల్ల కాదు, నేను చేయలేను, కానీ నమ్ముతున్నానయ్యా. ఓర్పుతో ప్రభా నీ వైపు నేను చూస్తున్నాను, వేచి ఉన్నాను. నన్ను నడిపించయ్యా. ఓర్పు నాకు దయచేయి ప్రభువా. నానా విధములైన శోధన గుండా నేను వెళ్ళినప్పుడు నాకు ఓర్పు దయచేయి తండ్రి. ఎందుకంటే నేను ఈ దినమున మరలా ఒకసారి నేను తెలుసుకున్నాను, నమ్ముతున్నాను నువ్వు నాతో ఉన్నావని. నన్ను విడిచిపెట్టే దేవుడు నువ్వు కాదయ్యా, నా తండ్రివయ్యా నువ్వు. నన్ను విడువవయ్యా నువ్వు. నాకు సహాయం చేసయ్యా. థ్యాంక్ యూ జీసస్. మనము వ్యక్తిగతంగా మీకు మీరు తీర్మానం తీసుకోండి. మీరు దేవుడి సన్నిధిలో ఏది చెప్పాలనుకున్నారో అది మీకు దేవుడికి మధ్యలో ఉన్నది. మీ కుడి హస్తాన్ని ఎత్తి దేవుని సన్నిధిలో మీరు తీర్మానం చేసుకోండి. మీ పర్సనల్ తీర్మానం అది, అది మీకు దేవుడికి మధ్యలోనే. This is my commitment to you, God. ఇది నా తీర్మానం ప్రభు. ఒప్పుకొని ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దామా? థ్యాంక్ యూ జీసస్. రెండు చేతులు ఎత్తి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ లార్డ్. నీవు నాతో ఉన్నవాడు, నా చేయి విడువని దేవుడు, నేనెన్నడూ విడువను ఎడబాయనని సెలవిచ్చిన దేవుడవయ్యా. థ్యాంక్ యూ జీసస్. నీ మా దేవుడుగా ఉన్నందుకు నీకు వందనాలయ్యా. నీకంటే నమ్మదగిన దేవుడు ఎవ్వరు లేరయ్యా ప్రభు. నీ నమ్మకత్వాన్ని బట్టి నీకు వందనాలయ్యా. నీవు నా పట్ల వహిస్తున్న దీర్ఘశాంతాన్ని బట్టి వందనాలయ్యా. You didn't give up on us, oh God. Thank you. అయినా సమయానికి మేము బల్ల కోసం సిద్ధపడుతుండగా ప్రభువా మా హృదయాన్ని సిద్ధపరచండి. మేము ఎవరినైనా క్షమించాల్సిన అవసరం ఉంటే క్షమించుటకు సహాయం చేయండి. మేము ఇంకా ప్రేమలో లాక్ అయి ఉంటే ప్రభువా అంతని వెనకపడి ఉంటే ఏదైనా
ప్రేమించే వారముగా మేము గుర్తించబడుటకు సహాయం చేయండి. ప్రేమ ప్రభు కరెక్షన్ ఇస్తుంది ప్రభు, ప్రేమనైనా ఓదార్స్తుంది ప్రేమ ప్రభు, తను హెచ్చరిస్తుంది ప్రభు. ఆ నిజమైన ప్రేమను మేము కలిగి ఉన్నటకు సహాయం చేయండి. థ్యాంక్ యూ జీసస్. ఈ 2 commandments మేము ఫుల్ఫిల్ చేసేవారిగా ఉండాలి ప్రభు. మహానేమ్ హౌస్ ఆఫ్ ప్రేయర్ ఈ 2 ఆజ్ఞలను ప్రభు పూర్తి చేసే వారముగా మారుదముగా అక్క ప్రభు. ఎస్ లార్డ్, థ్యాంక్ యూ. మాతో ఉండి మమ్మల్ని నడిపించండి, సిద్ధపరచండి మా హృదయాలను. బలలో అయోగ్యముగా చేయవేయకున్నట్లు మీ పరిశుద్ధమైన పవిత్రమైన రక్తంతో మమ్మల్ని కడగండి. సిద్ధపరచండి ప్రభు, సిద్ధపరచండి, సిద్ధపరచండి. అడుగుదామా? నేను నమ్ముతున్న నీ బలలో ప్రభు, నీ రక్తంలో నీ మాంసంలో శక్తి ఉంది, నన్ను సంపూర్ణుడిగా చేసే శక్తి ఉందని మనం నమ్ముదాం ఈ దినమున. ఎస్, ఎన్నో సాక్ష్యాలు మనం విని ఉన్నాం దాని గురించి. ఈ దినమున ఆ యొక్క సాక్ష్యం నాలో నేను కూడా ఒక సాక్షిగా ఉండాలి ప్రభు అని అడుగుదాం. నీ శరీరంలో నీ రక్తంలో నేను పాలు పుచ్చుకున్నప్పుడు నన్ను సంపూర్ణాలుగా చేస్తూ నేను నమ్ముచున్నాను. ఎస్ లార్డ్, మమ్మల్ని ఆ విధంగా నడిపించమని అడుగుతూ సమయాన్ని మీకు సమర్పిస్తున్నాం తండ్రి. థ్యాంక్ యూ జీసస్. దయచేసి